తీసుకుపోతాయి. భాగవత యొక్క మహాత్మ్యాన్ని ప్రస్తావించుకున్నటువంటి సందర్భంగా ఈ విశేషాలను ఇక్కడ ప్రస్తావించుకున్నాం. అటువంటి ఈ శ్రీమద్ భాగవతాన్ని ప్రథమ స్కందాన్ని ఆవిష్కరించిన ప్రయత్నంలో భాగంగా ఈ భాగవతం అనేటటువంటిది వేదములనేటటువంటి కల్పవృక్షానికి పండి రాలినటువంటి కమ్మని పండు. వైకుంఠానికే పరిమితమైనటువంటి దీనిని దేవర్షి నారదుల వారు తెచ్చి వ్యాసమునీంద్రుడికి అనుగ్రహించారు. వ్యాసుడు ఆ పండును కాస్త తన పుత్రుడైనటువంటి శుక మహర్షి యొక్క ముఖమునందు బదులుపరిస్తే ఆయన శుకుడు కనుక చిలకొట్టుడు. శుకుల వారి యొక్క ముఖంలో ప్రవేశించగానే చిలక కొట్టినటువంటి ఫలితం మాట. చిలక కొట్టినటువంటి పండు అవడంతో అది పండుకి ఎలాగో రుచి ఉంది, చిలక నోటిలో ఉన్నటువంటి రుచి కూడా చేరడంతో ఇది పరమహంస సంహిత. పరమహంస అయినటువంటి ఆ మహానుభావుడు లోకానికి ఆయన ముఖంగా పరీక్షిత్ లాంటి ఒక తీవ్ర ముముక్షుడికి అందడంలో భాగవతం శక్తి. ఏదైనా చెప్పే వ్యక్తి యొక్క శక్తి కూడా తేరుతుంది చెప్పబడిన మాటలో. అదే మాట మన ఇంట్లో వాళ్ళు అనొచ్చు, ఆ శక్తి రాదు. పెద్దవాళ్ళంటే ఎందుకంటే వాళ్ళ శక్తి కూడా కలుస్తుంది కనుక ఆ మహాత్ముడి యొక్క పరమహంస లోకం అసలు పట్టిన వాడు. అటువంటి ఆ మహర్షి యొక్క తేజస్సు కూడా దీనిలోకి చేరడంతో భాగవతానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి వచ్చింది. అటువంటి భాగవతానికి సంబంధించిన మహాత్మ్యాన్ని పద్మపురాణ ముఖంగా మనం నిన్న ఇవాళ అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం 6 అధ్యాయాల ఈ భాగవత మహాత్మ్యంలో నిన్న 3 అధ్యాయాలు అనుసంధానం చేసుకున్నాం. 4వ అధ్యాయంలో ప్రవేశించబోతున్నాం. నిన్నటి రోజున కనక సనందాదులు భక్తి మాటతో చిట్ట చివరిగా చెప్పుకున్న మాటతో పెట్టుకుంటే నిన్న చాలా విశేషాలు ప్రస్తావించుకోవడం జరిగింది. మళ్ళీ వెనక్కి వెళితే ముందు చెప్పుకోవాల్సింది చాలా ఉంది వాడ. కనుక అక్కడ భక్తి మాత అక్కడ చెప్తోంది, ఈ కలియుగంలో నేను చాలా ఎక్కువ నష్టపోయాను. ఇప్పుడు మీరు ఈ కథామృతం ఏదైతే నా మీద పానం చేయించారో దాంతో నాకు మళ్ళీ పుష్టి సమకూరింది. నేను ఇక్కడ ఎక్కడ ఉండాలి, నాకు నివాస స్థానం ఏదో మీరు చెప్పండి అనగానే కనకాదులు చెప్పారు కదా, తల్లి నువ్వు భగవంతుడి స్వరూపాన్ని ప్రజలకి అందించేదానివి, భవరోగాన్ని నిర్మూలించి దిక్కున్నదానివి, నువ్వు శాశ్వతంగా అనుక్షణం కూడా విష్ణు భక్తుల హృదయాల్లో నివసించు. ఇటువంటి కలికాలంలో పాపాలు విజృంభించి సమస్త ప్రపంచాన్ని కూడా ప్రభావాన్ని గురి చేస్తాయి. కానీ ఆ పాపాలు మాత్రం నిన్ను ముట్టుకోలేదు. భక్తి యొక్క శక్తి అటువంటిది. కనుక ఈ భాగవతం స్వయంగా పరబ్రహ్మ యొక్క స్వరూపము. కనుక దీని మహిమ గురించి ఎంతకన్నా చెప్తాం, ఏం చెప్పగలం, ఎంత వర్ణించగలం. ఇది వినిపించడం వల్ల వినేవారికి వినిపించేవారికి ఇరువురికి కూడా కృష్ణ భగవానుడితో సమానమైన ఒక నిర్మలమైన పోలిక వస్తుంది. వాళ్ళ భగవంతుడి యొక్క సారూప్యాన్ని పొంది తీరుతారు. ఎంతకంటే ఇతర ధర్మాలతో వేరే ప్రయోజనం ఏముంటుంది అని చెప్పి 4వ అధ్యాయం గోకర్ణోపాఖ్యానం అందులో ప్రవేశిస్తున్నాం. ఎప్పుడైతే ఇక్కడ సూతుల వారు చెప్తున్నారు, సూత ఉవాచ అథ వైష్ణవ చిత్తేషు దృష్ట్వా భక్తిం అలౌకికీం నిజలోకం పరిత్యజ్య భగవాన్ భక్తవత్సలః. ఎప్పుడైతే అక్కడ సమస్తం ఒక అద్వితీయమైనటువంటి భక్తి తాండవిస్తుంది. ఒక కనక సనందాదులు, ఒక నారద మహర్షి, ఇతర మహర్షులు, అద్భుతమైనటువంటి గంగానది వాతావరణం ఇవన్నీ కలబోసుకుని ఏర్పడినటువంటి ఈ సన్నివేశంలో తన భక్తుల మనస్సుల్లో ఒక అలౌకికమైనటువంటి భక్తి కలగడానికి భగవానుడు ఒకసారి చూశాడు. సర్వాంతర్యామి కదా, అందరి హృదయాల్లో కూడా అలౌకికమైన భక్తి. లౌకికమైన భక్తి అంటే కోరికలతో చేసే భక్తి. అలౌకికమైన భక్తి అంటే భగవంతుడి అని స్వచ్ఛమైన ప్రేమతో చేసేది. కనుక అటువంటి భక్తి అందరిలో కూడా తాండవిస్తుంది, శివతాండవం చేస్తుంది భక్తి. కనుక ఎప్పుడైతే అటువంటి భక్తి కలిగిందో ఇంకా భగవానుడు భక్తవత్సలుడు కదా, దాంతో తన యొక్క వైకుంఠధామాన్ని కాస్త ఆయన వదిలిపెట్టి అక్కడికి చేరుకున్నాడు స్వామి. అయితే రూపంతో దర్శనం వల్ల తర్వాత దర్శనమిస్తాడు. ప్రస్తుతం గుప్త రూపంగా అందరి హృదయాల్లో కూడా అంతర్యామిగా ఎలాగో ఉన్నాడు. ఉన్నవాడు ఒక తేజస్తో ప్రకాశించడం ప్రారంభించాడు. అయితే ఆయన రూపం సూత మహర్షికి దర్శనం ఇచ్చింది. ఎలా ఉందంటే మెడలో వనమాల, స్వామివారి యొక్క అంగములన్నీ కూడా నీటిలో జరిగిన మేఘాల్లాగా మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్యామవర్ణంతో శోభిల్లుతున్నది. ఆయన కట్టుకున్న పీతాంబరం మనోహరమైన కాంతులు విరజిల్లుతోంది. ఇక కటి ప్రదేశంలో బంగారు మొలతాడు అందంగా చాలా అందంగా ఉంది. శిరస్సున కిరీటం మెరుస్తోంది.
కిరీటం అనగానే మా పిల్లవాడి జ్ఞాపకం వచ్చారు. మీ చెవిలో వేసేస్తే మీ ప్రార్థన చేస్తే సుఖమాసి నోట్లో జరగానే భాగవతాన్ని తెచ్చిందిగా మీ చెవిలో వేయగానే చేయబోయే పని శక్తి వస్తుంది. పిల్లవాడికి ఏదో ఉత్సవం చేయాలి కదా, ఆనందం వస్తుంది. నృసింహ జయంతి అలాగే వస్తుంది. మనం నృసింహ జయంతి అన్నాడు ఏం జరిగిందో తెలుస్తుంది. స్వామి ఎందుకు వచ్చాడు? హిరణ్యకశిప వధ. హిరణ్యకశిప వధ అయిన తర్వాత ఏం చేశాడు? వెంటనే పితృకర్మ చేయించి తండ్రికి అక్కడ శ్రాద్ధకర్మ చేయించి వెంటనే ప్రహ్లాదులు పట్టాభిషేకం చేశాడు. కనుక మనం ఇప్పుడు నృసింహ జయంతి మన్నాడు సింహాసనంలో ఎలాగో పిల్లవాడు వచ్చాడు కనుక ప్రహ్లాద పట్టాభిషేక మహోత్సవం చేసుకోబోతున్నాం. ఆ రోజు పిల్లవాడి కిరీటం పెట్టాలి కదా, దాని గురించి అప్పుడే ఇవాళ ఒక్కొక్కరికి చెప్తుంటే ఒక్కొక్కరు ఆలోచిస్తున్నారు. కనుక ఇది త్వరలో ఆ 2 రోజులు మన కార్యక్రమం ఉంటుంది. నృసింహ జయంతి మన్నాడు కూడా అక్కడ ప్రవచనాలు, పారాయణులు, అలాగే మంత్ర జపం ఇవన్నీ కూడా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరితో కూడా ఆనందంగా గడపడం. ఆ పూల కిరీటం ప్రస్తుతం పూల కిరీటం చేస్తాం. అదే బంగారు కిరీటం అదే వస్తుంది. ఈ పూల కిరీటం పెట్టుకెళ్ళి స్వామి గర్భగుడిలో స్వామి పాదాల దగ్గర పెట్టి ఆయన పెట్టుకున్నట్టుగా తీసుకొని పిల్లవాడు అలంకరింపజేసి ఇంకా పిల్లవాడి పెట్టి ప్రదర్శన చేసి పిల్లవాడిని అకాల్సరం చేసి ఆ మీద కూర్చోబెడితే అయితే నీకు మనకి ఏమిటి లోటు. అందువల్ల ఈ కార్యక్రమానికి బుర్ర చిన్నగా ఉండదు కదా, ఏదో ఉండదు, ఏ ఆలోచనలు ఏముంది, ఉద్యోగమా సంపాదన అయింది, ఈ పాడాలోచనలు ఏదో చేస్తామని మొత్తం మీద వాడుకుంటున్నాడు ఒక లోపల నుండి. ఇవాళ శిరస్సును కిరీటం మెరుస్తుందనగానే ఈ కిరీటం జ్ఞాపకం. సరే చెవులకి స్వామి పొందలాలి, ఆయనకేం లోటు, మనం పెట్టుకున్న బంగారం కొంచెం రంగు తగ్గిపోతుంది, ఆయన బంగారం రంగు తగ్గుతుంది. అందువల్ల త్రివిధ గంగలతో మన కృష్ణ స్వరూపం అది మనోహర భావాన్ని చెందిస్తున్నాడు, చిత్తాన్ని హరిస్తున్నాడు అందరికీ. అంటే మహర్షులకు గుప్త రూపంగా దర్శనమిస్తుంది, బయట వ్యక్తం కాలేదు, వ్యక్తం అవుతాడు కొంతసేపు. ఇంకా వక్షస్థలంలో కౌస్తుభమణి స్వామివారికి అంగములకి హరిచంద్రంజన భూపెడి కమ్మని సువాసన వస్తుందని ఏం వర్ణిస్తాం? రూపరావాలని నేను ఎంతకన్నా వర్ణించగలను. కోట్ల కొలది మన్మధులు ఒక దగ్గర నిలబడితే ఎంత అందమో అది ఈ మహానుభావుడు అందంలో లవలేసి కూడా సరే అందాన్ని మన్మధుల్ని చెప్పుకుంటాం. కనుక ఆ పరమానంద స్వరూపుడు చిన్మయాకారుడు మధురాది మధురమైనటువంటి పిల్లవాడు కదా. ఆ మురళిని ధరించి తన యొక్క సాటి లేని స్వరూపంతో అనుపమ స్వరూపంతో తన భక్తుల భక్తులైన హృదయాలందు ఆవిర్భవించేది స్వామి. ఇంకా వైకుంఠంలో నివసించి విష్ణు భక్తులు ఉన్నారే, ఉద్ధవుడు మొదలైన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ భాగవత కథను వినడానికి రహస్య రూపాలతో గుప్త రూపాలతో అక్కడికి అందరికి వచ్చారు. అంతరా జయజయధ్వానాలు మారుమోగుతున్నాయి. ఒక అలౌకికమైన భక్తిరత్వం అక్కడ అందరి హృదయాల్లో ప్రవహిస్తుంది. భక్తి అలౌకిక భక్తి అనేది నది ప్రవహిస్తుంది, పక్కన గంగా నది, ఒక పక్క ఈ నది, ఒక పక్క ఆ నది. ఇంకా మాటి మాటికి పరిమళ ద్రవ్యాలు సువాసన వెదజల్లుతున్నాయి, పుష్పవర్షం కురుస్తోంది, శంఖధ్వరాలు వినిపిస్తున్నాయి, శంఖం మంగళకరమైన శబ్దం. ఆ సభలో కూర్చున్న వారందరూ దేహాలు మర్చిపోయారు, ఇళ్ళు వాకిళ్ళు మర్చిపోయారు, ఆత్మలు ఉండే వాళ్ళ వాడు కూడా విస్మరిస్తారు. అసలు అక్కడ ఏదో మనం అంటాగానే 100 మంది ఉన్నారని కానీ 100 మంది లేదు, ఒకడైతే చెప్పుతున్న వాళ్ళు అప్లై స్థితిలో ఉంటారు. చెప్పేవాడి స్థితి బట్టే గ్రంథాలు చెప్తారు. అందువల్ల వాళ్ళ యొక్క తన్మయత, లీనత అంటే ఏది చెప్తున్నారో అందులో ఒకటైపోవడం. ప్రపంచం తెలియకూడదు అని భాగవత శ్రవణం. భాగవతాన్ని వింటే మోక్షం వస్తుందంటే ఆ విధంగా పరీక్షితులాగా శ్రవణం చేస్తే మోక్షం వస్తుంది. అయితే ఎంత స్థాయిలో శ్రవణం చేస్తున్నాడో అంత తెలుస్తుంది. కనుక ఇది ఈ తన్మయతను చూసినట్టు నారదవారు అంటున్నారు, మహేశ్వర్లారా ఈ సప్తాహ శ్రవణం యొక్క ఈ గొప్పదైనటువంటి అలౌకికమైన మహిమను కాస్త నేను ఇప్పుడే చూస్తున్నాను, ఇప్పుడే అందులో కనిపిస్తాను. దీనివల్ల మూఢులు, దుష్టులు, పశుపక్షాలను కూడా అందరూ కూడా పాపరహితులు అవుతారే. ఇక్కడ మనం భాగవత సప్తాహం చెప్పుకుంటుంటే తెలియకుండా ప్రాంతం వాళ్ళందరూ పడుతుంది. వాళ్ళు తెలియకపోవచ్చు కూడా వైబ్రేషన్ నగరానికి రక్ష ఉందే. కలికాలంలో అతో నృలోకే ననునాస్తి కించిత్ చిత్తస్య శోధాయ కలవు పవిత్రం అఘౌఘ విధ్వంసకరం తథైవ కథా సమానం భువి నాస్తి చాన్యం. కష్టం. కలికాలంలో చిత్తశుద్ధి కోసం భాగవతమే ఆధారం. ఈ సత్యలోకంలో ఉన్న పాప సమూహాలు నాశనం చేయడానికి ఈ కథకి సాటి అయిన పవిత్ర సాధనం భూమిలో మరొకటి లేదు 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 లేదే లేదు. మహత్తులారా మీరు చాలా దయగలిగిన వారు. ఈ ప్రపంచానికి మేలు శుభం చేకూర్చడానికి మీరు బాగా విచారించి దీనికి ఒక తగినటువంటి ఒక చక్కటి మార్గాన్ని మీరు కనుగొన్నారు. ఈ సప్తాహ యజ్ఞం ద్వారా మరొక సందేహం అడుగుతున్నారు. ఈ లోకంలో ఎవరెవరు పవిత్రులు అవుతారు దయచేసి మాట్లాడు. ఈ విష్ణు బ్రహ్మాండం ఉంటుంది సంఘాలు. ఇది వింటే చక్కగా అందరం వీళ్ళే కనిపిస్తుంటారు మనకు.
ఎప్పుడూ రకరకాలైన పాపకార్యాలు చేసేవాళ్ళు, నిరంతరం దురాచారాల్లో ఆసక్తులై ఉండేవారు, వక్రమార్గాలు అనుసరించేవాళ్ళు, క్రోధమనే అగ్ని చేత కాలిపోయేవారు, కపట బుద్ధి ఉన్నవాళ్ళు, స్త్రీలు ఉన్నారే, వీళ్ళందరూ ఈ కలియుగంలో సప్తాహి జీవిత భవిష్యత్తు అవుతారు. ఇంకా సత్యాన్ని విడిచిపెట్టి ఇంకా అబద్ధాల కోరులు ఉంటారు కదా, తల్లిదండ్రులు నిందించేవారు, కృష్ణ చేత వ్యాకులకు చెందేవారు, కోరికలకు బానిసలైపోయిన వాళ్ళు, ఆశ్రమ ధర్మాలను పాటించిన వారు, దాంభికులు, ఈర్ష్యాలుగులు ఉంటారే, అంటే ఇతరులకి అభివృద్ధిని చూసి ఓరలేని వాడు, ఇతరులను హింసించేవాడు, వీళ్ళందరూ కూడా కలికాలంలో భాగవత సప్తాహి జీవిత భవిష్యత్తు అవుతారు. ఇంకా మదిరాపానం చేయడం, పాల్గొంటుంటారు కదా, బ్రహ్మహత్యకు పాల్గొంటుంటారు, బంగారం దొంగిలించేవాళ్ళు, గురుపత్ని గమనం, విశ్వాసఘాతుకం, 5 మహాపాతకాలు చేసేవాళ్ళు, మోసం కపటాలకి అలవాటు పడినవాళ్ళు, క్రూరులు, పిశాచాలలాగా నిర్దయతో ఉండేవాళ్ళు, బ్రాహ్మణుల ధనాన్ని దోచుకుని వృద్ధి పొందేవారు, వ్యభిచారులు, వీళ్ళందరూ కూడా కలియుగంలో సప్తాహి జీవిత పునీతులు అవుతారయ్యా. ఇంకా యుక్తి లేని వారు అదే పనిగా మూర్ఖులై శరీరం చేత, మాట చేత, మనస్సు చేత నిత్యం పాపం చేసేవాళ్ళు ఉంటారే. అలాగే వరుల ధనం చేత, ఇతరుల ధనం చేత వాళ్ళ సంపన్నులు అయ్యేవారు, మలినమైన మనస్సు ఉన్నవాళ్ళు, దురాశాపరులు, వీళ్ళందరూ కూడా కలికాలంలో సప్తాహ యజ్ఞంతో పవిత్రం అవుతారని చెప్పి ఒక కథ ఒకటి చెప్తున్నారు. ఇప్పుడు మేము మీకు ఒక ప్రాచీనమైన కథ వినిపిస్తాం. ఈ కథ విన్నంతో సమస్త పాపం కలుగుతాం. ఈ కథగా చెప్తుంది. ఇది గోకర్ణోపాఖ్యానం. తుంగభద్రా తటే పూర్వం అభూత్ సత్ పూర్వం అభూత్ సత్తనముత్తమం ఎత్ర వర్ణాః స్వధర్మేణ సత్య సత్కర్మ తత్పరాః. తుంగభద్రా నదీ తీరంలో శ్రేష్టమైనటువంటి ఒక నగరం ఉంది. అన్ని వర్ణాల వాళ్ళు చక్కగా వాళ్ళ ధర్మాన్ని దగ్గర ఆచరించుకుని ఉండేటువంటి చక్కటి ప్రాంతం. సత్యంలో అక్కడ అందరి దృష్టి కూడా సత్యంలోనే సత్కార్యాల్లో కూడా వాళ్ళ మనసు లగ్నమై ఉండేది. ఆ నగరంలో ఆత్మదేవుడని ఒక బ్రాహ్మణుడు, ఆయన సమస్త వేదశాస్త్ర విద్వాంసుడు, శ్రవత సమాప్త కర్మంలో నిష్ణాతుడు. మరొక సూర్యుడు ఆ ఊళ్ళో ఉన్నాడా అన్నట్టుగా అంత బ్రాహ్మణ తేజస్సు ఉండేవాడు. ధనవంతుడే కానీ పౌరోహిత్యంతో తన జీవితాన్ని గడుపుతున్నాడు. అంటే ప్రాచీనంగా తన పెద్దలకు సంపద వచ్చింది, కానీ పౌరోహిత్యం చేసుకుని వదులుతున్నాడు. ఆయన ఆవిడ గారి భార్య పేరు దుందులి. చాలా సౌందర్యవంతురాలు, ఉత్తమవంతులు జన్మించింది, కానీ ఆవిడ ఉన్నది ఎక్కువ ఉంది. ఆవిడ మాట నెగ్గాలనే స్వభావం. ఆవిడ చాలా లౌకిక విషయాల్లో విపరీత ఆసక్తి, క్రూరమైన స్వభావం, అర్థం లేని మాటలు మాట్లాడుతూ వ్యర్థంగా వాదించే స్వభావం. గృహకార్యాల్లో ఆరితేరింది, కానీ జగడాల మారి లోబురాలు ఆ పదాలు ఎక్కడ ఉన్నాయి. ఇచ్చినారి సరే జగడాల మారి, రోజు 4 రోజులు అంటే కానీ రోజు వెళ్ళదు. ఈ విధంగా సరే బ్రాహ్మణ దంపతులు వాళ్ళు అన్యోన్యంగానే ఉన్నారు. కావాల్సిన ధనం ఉంది, యోగ విలాసాలకు లోటు ఏం లేదు, అందమైన గృహం, ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఉండి కూడా సుఖం లేకుండా పోయింది. కారణం వయసు మళ్ళింది, సంతానం కోసం వివిధ పుణ్యకర్మలు చేయడానికి సిద్ధపడితే సంతానం లేదు. సరే దిక్కులేని వారికి, దుఃఖితులకు ఎవరైతే ఉన్నారో కనిపిస్తున్నారో వాళ్ళ గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం, నానాదానాలు, రకాల దానాలు చేశారు. వాళ్ళకున్న ధనంలో సగభాగం ఈ దానాలు పెట్టించారు, కానీ వాళ్ళ కుమారుడు కానీ కుమార్తె కానీ కలగదు. దాంతో బ్రాహ్మణుడు చాలా చింతకి లోని దుఃఖం పడుతున్నాడు. సరే ఆ బ్రాహ్మణుడు ఇంకా ఇలా దుఃఖంతో పీడింపబడుతూ ఒకసారి ఆ ఇల్లు వదిలి ఒక అడవికి వెళ్ళాడు, తెచ్చుకోవడానికి వెళ్ళాడు. మధ్యాహ్న సమయంలో కొంచెం దప్పికి వెళ్ళి దాహాన్ని తీసుకోవడానికి అక్కడ చెరువుని చూశాడు. ఆ చెరువుని సమీపించి కొంచెం ఆ చెరువులో నీళ్లు తాగాడు. ఈ సంతాన లేమినే దీనివల్ల కలిగిన దుఃఖం వల్ల శరీరం బాగా కృషించిపోయింది. మనసుకు దుఃఖం ఉండాలి, కానీ శరీరం పడిపోతుంది, బాగా అలసిపోయాడు. తృప్తిగా నీరు తాగి అక్కడ కూర్చుండిపోయాడు. 2 గడియలు గడిచిన తర్వాత ఒక మహాత్ముడైన సన్యాసి అక్కడికి వచ్చాడు. వచ్చి ఆ బ్రాహ్మణుడు సన్యాసం చూసేసరికి ఆ నీరు ఆయన కాస్త అప్పుడే ఆయన నీళ్లు పుచ్చుకున్నాడు, అంత తాగాడు. అప్పుడు బ్రాహ్మణుడు కాస్త లేచి, అంటే ఆత్మదేవుడు కాస్త లేచి ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల వెంట తన తల పెట్టి దుఃఖంతో నిట్టూర్పులు విడుస్తూ ఇక్కడ ఎదుర్కొంటే కన్నీళ్లతో నిలబడ్డాడు. కానీ ఆయన అన్నారు, అయ్యా బ్రాహ్మణోత్తమ, నీడిలా ఏడుస్తున్నాను, ఇంత బలమైన కష్టం నీకు ఎందుకు వచ్చింది, ఈ దుఃఖానికి ఏమిటి కారణం అని అడగగానే ఈ మహానుభావుడు చెప్తాడు, ఇంద్రవీమి ఋషే దుఃఖం పూర్వ పాపేన సంచితం మదీయా పూర్వజాస్తోయం సవోష్ణ ముఖ పుంజతి. నా దుఃఖాన్ని ఏమని చెప్పగలనండి మీకు, ఇదంతా కూడా గర్జన్మలో చేస్తున్న పాపరాశి. ఇప్పుడు నేను విడిచిన తర్పణ జలాన్ని మా పితృదేవతలు వేడి వేడి నిట్టూర్పులతో తాగుతున్నారు. వాళ్ళు వేడి వేడి నిట్టూర్పులు విడిచి తాగుతున్నారు. ఎందుకంటే
అటు దేవతలు ఇటు బ్రాహ్మణులైనా నేను ఇచ్చిన వాళ్ళు ప్రశాంతమైన మనసుతో వాళ్ళు స్వీకరించట్లేదు. సంతానం కోసం ఎంతగానో దుఃఖిస్తారు. సంతానం లేకపోతే పై తరాల వాళ్ళు అంటుంటారు, ఏమిటి రాని సంతానం పెరగలేదు, తర్పణాలు వాళ్ళు ఇష్టంగా స్వీకరించారు, తర్వాత తరం రాగదు. ఇది ఆచారం, అది ఉంది. అందువల్ల ఏదో వెలిగిందంతా నాకు శూన్యంగా గోచరిస్తోంది. అందువల్ల నా ప్రాణాలు వేయడానికి ఇక్కడికి వచ్చాను. వాస్తవానికి సంతానం లేని జీవిత ధిక్కారం లోనవుతుంది కదా. సంతానహీనమైన గ్రహం కాస్త నింద్యం అవుతుంది. ఇంకా సంతానం లేని వాడి యొక్క మనం వ్యర్థమైపోతుంది. లోకంలో వీళ్ళు వాళ్ళు ఇంకా దోచుకుపోతారు కదా, ఇక వంశం అవమానాల పాలైపోతుంది. నేను పెంచిన ఆవు కూడా పూర్తిగా గొడ్రాలు అయిపోయింది. ఆవు కూడా నా ప్రభావం వల్ల. నేను పెంచిన నాటిన చెట్లో సైతం వంధ్యత్వం అంటే వాడు కాయలు రావడం లేదు. మా ఇంటికి చేరేటువంటి పళ్ళు ఏమైనా ఉన్నాయో అవి కూడా తొందరగా కుండిపోతున్నాయి. నేను మిగిలిన దురదృష్టవంతులు సంతానహీనులు, ఇంకా నేను జీవించడం ఎందుకు అని చెప్పగానే లేక వ్యాపార చెప్తుంటే ఇవన్నీ చెప్పగానే ఆ మహాత్ముడు ఆ సన్యాసం ముందు అలా విచ్చి వేసాడు మహాత్ముడు. ఆయన చిత్తం కరుణతో కలిగింది. వెంటనే సన్యాసి ఆ విక్కుడి యొక్క లలాట రేఖను చూశాడు. చూసి వెంటనే ఆయన అన్నాడు, నువ్వు సంతానం పట్ల వ్యామోహాన్ని విడిచిపెట్టు. కర్మగతి చాలా ప్రబలమైంది. కంచి నువ్వు వివేకాన్ని ఆశ్రయించి సాంసారిక వాసనని విడిచిపెట్టు. నేను నీ ప్రారంభాన్ని గమనించాను. 7 జన్మల దాకా నీకు సంతానం కలిగే అవకాశం. అందువల్ల నువ్వు వేరే మార్గం ఆలోచించు. సంతదేహే సగరో దుఃఖం అవాపాంగ పురాతథ రే ముంచాద్య కుటుంబాచాం కన్యాసే సర్వథా సుఖం. ఈ సలహా ఇది. పూర్వకాలంలో సగర చక్రవర్తి అంగుడు అని రాజులు సంతతి కారణంగా చాలా దుఃఖం అందించారు. సగర చక్రవర్తి కదా మనం కాగంటి వారు రాముడి యొక్క పూర్వీకుడు సగరుడు. ఆ కొడుకులే వాళ్ళు సగరులు అంటారు. వాళ్ళ వల్లే వాళ్ళు ఊపిని తవ్వుకుంటూ అడుగు వెళ్ళిపోయారు కపిల శాస్త్రం అందాక. కొత్త కథ. అప్పుడే వాళ్ళని తరింపజేయడానికి తర్వాత 3 తరాల వచ్చినటువంటి ఎవరు దిలీప చక్రవర్తి కొడుకు ఆయన తపస్సు చేసి భగీరథుడు దాన్ని భూమి మీద చూసుకురావడం. ఈ కథ అంతా కూడా అక్కడ వీళ్ళు అతి ఉత్సాహం. ఆ అతి ఉత్సాహంలో భూమిని తవ్వుకుంటూ పోయారు. మొత్తం మీద ఇదో ఈ సగర చక్రవర్తి పిల్లలు ఏం చదువుపడ్డాడో అస్సలు గందరగోళం లేదు. ఆ మాట చెప్తున్నాడు. అదే అంగుడు అనే ఒక రాజు ఈ సంతతి కారణంగా చాలా దుఃఖం పొందారయ్యా, ఒక పని నువ్వు కుటుంబం మీద ఆశ వదులుకు, సన్యాసమే అన్ని విధాలా హాయి ఉంది అని ఈ పదవులు ఏం చెప్పారు. మీ జ్ఞానబోధ నాకేం ప్రయోజనం ఉంది, ఇలాంటి బోధకుడు బలవంతంగా అయినా నాకు పుత్రుడు ప్రసాదించింది, లేకపోతే మీ ఎదుటనే ఇదో ఆత్మహత్య చేసుకోవడం నేను సిద్ధంగా ఉన్నాను. భార్యాపుత్రాల సౌఖ్యం లేని సన్యాసం పుస్తకమే కదా. సన్యాసం 2 పద్ధతులు. ఇలాగే వరుసలో వెళ్ళి సన్యాసం పుచ్చుకోవడం, డైరెక్ట్ సన్యాసం పుచ్చుకోవడం బ్రహ్మచర్య. ఆ విధంగా ఈయన ఈ విధంగా చెప్తాను. అయినా ఈ లోకంలో పుత్రపౌత్రాదులతో సమృద్ధమే కనకల్లాడే గృహస్థాశ్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది కదా అని ఇలా అనగానే ఈయన పట్టుదల కనిపెట్టాడు ఆ మహానుభావుడు. ఆయన అన్నాడు, గతంలో నువ్వు ఇలా ఈ విధిభ్రాతను తుడిచిపెట్టమని చిత్రకేతుమనే రాజు ఒక మహర్షిని ఈ విధంగా నానాయాతన పెట్టి విధిభ్రాత మార్పించుకుని నానా ఇబ్బంది పడ్డాడు కదా. అనేక కష్టాలు అనుభవించాడు. ఎందుకు ఇలా బలవంతంగా నిన్ను చూస్తే ఇవ్వాలని ఇస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతాం అని ఈయన అన్నాడు. కనుక దైవమే మనిషి యొక్క ప్రయత్నాన్ని అణిచివేస్తున్నప్పుడు మనిషి సౌఖ్యం ఎక్కడి నుంచి వస్తుందంటావు? భగవంతుడు చెప్పిన దాన్ని అనుభవిస్తూ అంగీకరిస్తూ వెళితే సుఖం ఉంది, కానీ విరుద్ధంగా వెళితే ఎక్కడ వస్తుంది? అందువల్ల నీకు పుత్రుడు వల్ల సౌఖ్యం లభించదు. నువ్వు చాలా మొండితనంగా కనిపిస్తున్నావు. చూస్తే యాత్రలో ఎదుర్కొంటే నిలబడుతుంది. ఇస్తుంది నీకు ఏం చెప్పాలి నీకు? సరే అని చెప్పి మొత్తం మీద ఈ పట్టుదల గమనించిన మహాత్ముడు ఓ ఫలం ఇచ్చాడు, పండు అభినందించి ఒక పండు తీసి ఇచ్చి దీన్ని నేను భార్యకు తినిపించు, ఆవిడకు ఒక కుమారుడు పుడతాడు. అయితే ఈ ఏడాది పాటుగా ఆవిడ కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. వాడు పుట్టేలో సత్యం ఆవిడ అలవాట్లేదు. సత్యం, సదాచారం, దయా, దానం వంటి గుణాలని ఆవిడ కలిగి ఉండాలి. ఒక పూట మాత్రం భోజనం చేయాలి. సరేనా? ఈ విధంగా చేస్తే ఉత్తమ స్వభావం గల కుమారుడు పుడతాడు. మొత్తమే అని చెప్పి ఆ యోగిరాజు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన ఇంటికి వచ్చాడు. ఆ పండుగ కాస్త భార్య తిరిగిచ్చి ఏదో పని మీద బయటకు వెళ్ళి తినేసి ఇలా జరుగుతుంది తిరిగి ఆవిడది కదా మహాకుటిల స్వభావం. ఆవిడ సఖి అంటే 10 మంది ఆవిడ ఉంటారు కదా, ఆవిడ తోడు. ఆవిడ కనుక చూడడానికి ఎంత కష్టం వచ్చి నేను మాత్రం ఈ పండు తిరిగాను. పండు తినాలనుకో గర్భం వస్తుంది. గర్భం వచ్చి పొట్ట పెరిగితే అప్పుడు నేను తినలేను, తాగలేను కదా. తద్వారా నా శక్తి క్షీణించిపోతుంది. ఇంట్లో అటువంటి ఇంట్లో పనులు నేను ఎలా చేయగలను చెప్పు.
ఆ స్థితిలో ఉండగా ఇంట్లో దొంగలు పడ్డారని మొత్తం కొట్టుకోరా, నేను పరిగెట్టలేదు కదా ఆ గర్భం వేసుకుని. గర్భిణీ స్త్రీ ఎలా పరిగెడుతుంది చెప్పు? సరేనా? ఒకవేళ ఈ పుట్టేవాడు మహాత్ముడు ఉపయోగించుడు ఎలాగైతే గర్భంలో ఉండిపోయి ఎప్పటికీ బయటకు రాకపోతే, అలాంటి వాడు అనుకో వీడియో లోపల ఉండిపోతే తెచ్చుకుంటాను వాడు ఎప్పటికీ బయటకు రాకపోతే కదా, వాడిని ఎలా బయటకు తీయగలను చెప్తున్నాను. ఇది ప్రసవ కాలంలో బిడ్డ అడ్డంగా తిరిగితే నా ప్రాణాలకు ముక్కు కదా. అయినా ప్రసూతి సమయంలో చాలా భయంకరమైన బాధ కదా. నేను చాలా సుకుమారి, ఎలా భరించగలను చెప్పు. నేను బలహీనం లేకపోయినా ప్రసూతి వల్ల చెప్పు. అప్పుడు ఆడబిడ్డ వచ్చి ఇంట్లో నగలు డబ్బులు వస్తువులు మూడగట్టు పోతారు కదా. ఎవడైనా వచ్చి పట్టుకుపోతారు ఇంట్లోకి వచ్చి. ఆడవాళ్ళు కూడా ఇంట్లో వచ్చి సంపదలు పట్టుకుపోతారు. అంటే నా బలహీనరాలు అయిపోతాను కనుక ఇంటి వాళ్ళు పక్కింటి వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు. ఇవన్నీ సంపదలు అన్నీ. అయినా సత్యం చదువుతూ పాటించాలి కానీ కట్న ఆ వల్ల కానీ. సరే, శిశువు జన్మిస్తే ఫోన్లో పుట్టాడు అనుకో, వాడి లాలన పాలన అత్తట్లు ముచ్చట్లు ఇవి తీసుకొని చాలా కష్టపడతారు. ఇయ్యాలి ఏదో అందరినీ పేరంటాను పిలవాలి, ఏదో శనగలు నానేయాలి, ఎవరు చేస్తారు? ఇంకో దైవాన్ని. కావున వంధ్యావా విధవా నారీ శిశిని చేతి మతి ఏమం కుదర్కయోగేన తత్ఫలం నైవభక్షితం. ఒక పెద్దమాట అనిపింది ఇక్కడ, సంతానవతి అవ్వడం కంటే సంతానం లేనివాడే ఉండడం. సరేనా? లేదు ఒక వైధవ్యం పొందిన వాళ్ళగా ఉండడం ఉన్న స్త్రీలే హాయిగా పొందుకుంటారు అనుకుంటున్నాను. కానీ వాళ్ళకంటే నా అభిప్రాయం ఆ స్థాయికి వెళ్ళిపోయింది. వీడే ఆ మాట ప్రధాత్వం ఒకరిలో భర్త పోతాడు. ఈ విధంగా అనేక దరిద్రోహలను ఊహిస్తుంది మహాత్ములకు. పండుగల్లో ఆయన వచ్చి అడిగాడు కదా తిన్నామంటే ఓ తిరుగుతుంది. ఏం చేయాలి? పండు దాచింది మహాత్ముడు. ఓ రోజు ఒక ఆవిడ తెలుగు వీళ్ళు ఊరు వస్తుంది. వచ్చి రాగానే మొత్తం వృత్తాంతం అందుతుంది. దాంతో ఇలా ఎంతగానో చింతిస్తున్నానో ఈ దుఃఖంతో రోజు రోజు కృషించిపోతున్న పండు దాచాను, ఎవరు పెట్టలేదు. నన్ను ఏం చేయమంటావే అని అదో సలహా చేయించింది. అది అప్పటికే గర్భంతో ఉంది ఆవిడ. ఇప్పుడు నా కడుపులో పెట్టున్నారు కదా, వాడు ప్రసవించిన తర్వాత వాడిని ఇచ్చిస్తాను. అప్పటిదాకా నువ్వు గర్భవతిలాగా రోడ్డు మీద వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళని యాక్ట్ చేయి. నాకు 2 పరుపులు ఏవో పెట్టుకున్నాగా సినిమాలో యాక్ట్ చేయి. ఇంట్లో గోప్యంగా సుఖంగా ఉంది, బయటకు రాక ఎక్కడ. ఓ పని చేయి, నా భర్త కొంత ధనం ఇస్తే పిల్లలు వాడు అరక. సరేనా? మనం ఈ రోజు ఏం చేద్దాం, నాకు పుట్టిన వాడు లోకంలో చూపించాలి కదా. అప్పుడు ఒక కథని క్రియేట్ చేస్తాం. ఈమె బాలకుడు అంటే ఈ చెల్లిలో కొడుకు పుట్టి 6 నెలల్లో పోయాడండి అని ఒక కథ సృష్టిస్తాం. నా వాడు నిజంగా పెరుగుతుంటాడు, నీకు ఎవరు నా వాడే నిజంటుంటాడు కదా. నా పుట్టినవాడు పోయడం లోకంలో కథ సృష్టిస్తాం. ఈ లోపు నువ్వు ఏదో బిడ్డను మోస్తున్నట్టుగా నటన చేయిస్తావు. దరిద్ర ఆలోచనలు అప్పుడే ప్రారంభమయ్యాయి, కానీ ప్రారంభంలో జరిగింది కథ. కనుక జనులందరూ చెప్పుకుంటారు ఈ చెల్లి లేక కొడుకు పోయాడు, ఒక కుటుంబం చేస్తాను. నేను ఏం చేస్తానంటే ప్రతిరోజు కూడా మీ ఇంటికి వచ్చి ఈ బాలకు నా పాలన ఇది ఈవిడ చూడాలిగా, పాలు ఇవ్వడానికి ఈవిడ చేయాలి అనగానే ఒక బాగా అసలు పండు సంగతి ఏమిటండి, ఈ పండు బయటికి అయితే ఇది ఎవరి తింటే ఎదుర్కొన్న ఆవు ఉంటే ఆవు, ఆయన పెంచుకునే ఆవు ఉంటే ఆవు. సరేనా? మొత్తం మీద ఆ బ్రాహ్మణుడు రాలేదు కదా, ఈ ఇద్దరి యొక్క స్వభావాలు ఫ్రెండ్షిప్ చేశారు. మొత్తం మీద ఆ సోదరు చెప్పినట్టుగానే అంతా చేసింది. కొంతకాలం గడిచిన మీద ఆమె సోదరికి ఒక కుమారుడు చెప్పింది. అప్పుడు ఆ బాలుని తప్పించింది కదా, ఆ తండ్రి గుర్తు చెప్పు కాకుండా ఎలాగైతే వసుదేవుడు రాత్రి పిల్లని మార్చాడు రాత్రి ఆ పిల్లని రాత్రి గుర్తు చెప్పు కాకుండా తీసుకొచ్చి ఈ దుంధులి అని ఆవిడకి ఇచ్చేసాడు. దాంతో ఆవిడ సుఖప్రదం అయింది, బాలకు జన్మించాడని భర్తకి కూడా నమ్మించారు ఆత్మదేవుడు కూడా. కుమారుడు జన్మించాడని చెప్పి జనందరూ కూడా సంతోషం. ఆత్మదేవుడు కాస్త ఆ బాలకుడికి అంటే మరదల కొడుకు తన పిల్లడు అనుకుంటున్నాడు కదా, జాతకర్మ సంస్కారాలు జరిపించాడు. బ్రాహ్మణుల దానాలు మంగళవాద్యాలు జోగి శుభప్రదమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ దుందుని పిల్లడికి పాలు కావాలి. భర్తతో ఇలా చెప్పింది, ఏమండి ఏదో పిల్లడు పుట్టాడు కానీ నాకు పాలు రావటం లేదు, అయితే ఆవు పాలు వీటితో పిల్లడిని ఎంతగానే పోషిస్తాను. నా సోదరికి ఇప్పుడిప్పుడే ఓ కుమారుడు కలిగాడు అక్కడ, కానీ అక్కడ మరణించాడు. కనుక ఆవిడ పిలిపించి మనం అక్కడ ఉంచుకుందాం. ఆవిడ సంజమిస్తే ఎలవలా వెళ్ళడం అంటారు, పెద్దవడం కావాలి అనగానే విధి బ్రాహ్మణుడు సరే అన్నాడు. మొత్తం మీద అనగానే మొత్తం మీద ఆ పిల్లని ఆవిడ కాస్త మళ్ళీ తీసుకొచ్చారు. ఆ చెల్లెలు కాస్త ఆ పిల్లవాడికి పాలు ఇచ్చేది ఏర్పాటు చేసింది. ఆ పిల్లవాడికి పేరు దుందుగారి, దుందులి కొడుకు దుందుగారి. ఇంకా 3 నెలలు గడిచేది. మొత్తం మీద 3 నెలలు గడిచిన తర్వాత గోవుకి మానవాకారంతో ఉన్నటువంటి బాలుడు అది. ఆ అవయవాలన్నీ కూడా తీర్చిదిద్దినట్టుగా అందంగా ఉన్నాయట. విద్య గుణాలతో మహానుభావుడు. ఇది పండు ప్రభావం కదా.
దేహం సువర్ణకాంతులు వెచ్చలుతుంది. ఆ బాలుడు చూసిన ఆత్మదేవుడికి అంతులేని ఆనందం కలిగింది. ఆ పిల్లడు కూడా అన్ని సంస్కారాలు జరిపించి చాలా ఆనందం పొందుతున్నాడు. వచ్చిన వాళ్ళందరూ ఆ పిల్లల్ని చూడడానికి ఆ పిల్లడు దర్శనానికి వస్తున్నారు కదా. ఓహో, ఈ ఆత్మదేవుడు ఎంత భాగ్యవంతుడు! భాగ్యమే భాగ్యం. గోవునకు కూడా దివ్య రూపం కలిగినటువంటి బాలకుడు జన్మించాడే, ఇది ఎంత ఆశ్చర్యం! ఈయన ప్రభావం కాకపోతే గోవుకి అంత దివ్యవాడు ఎలా అవుతారు అనుకుంటున్నట్టు ప్రజలు కదా. ఆ పిల్లవాడి చెవులు కాస్త ఆవు చెవుల్లో ఉండడంలో గోకర్ణుడు అని పేరు పెట్టారు ఆవు పుట్టిన వాడికి. మొత్తం మీద ఇద్దరు పిల్లలు కూడా ఎదుగుతున్నారు. ఒకరితో ఒకరు ఎవరి దగ్గరికి వచ్చారు. గోకర్ణుడు గొప్ప విద్వాంసుడు, జ్ఞానవంతుడయ్యాడు. వీడు దుర్మార్గుడు అయ్యాడు, ముందు కాదు. సరే, వీడు స్నానం శౌచం ఇలాంటి బ్రాహ్మణుతున్నటువంటి ఆచారాలు మర్చిపోయిన వీళ్ళ కనిపించారు. ఇంకా ఎక్కడ పెడితే అక్కడ అన్నం తినేయడం, రకరకాలు కోపం ముసలు కొడుతోంది, హానికరమైన చెడు వస్తువుల్ని కూడబెడుతుంటాడు. శవహస్తంతో సృష్టింపబడిన ఆహారాన్ని కూడా, శవం ఉన్నతో ఆహారం కూడా తినేయడం. శవం ఉన్నతో ఆహారం తినడం వండుకోవడం తీయకూడదు. కానీ వీడికి మరి తేడా ఏమీ లేదు. ఆత్మజ్ఞానానికి ఒకటి దౌర్భాగ్యం కనుక ఇంక పరుల వస్తువులను దొంగిలించడం, వీళ్ళ అందరితో ద్వేషం పెంపొందించుకుని స్వాభావికంగా ఇది మారింది. సాటుమాటుగా ఇల్లు తగలబెట్టడం, పిల్లల్ని ఆడిస్తానని చెప్పి ఎత్తుకొని బావిలో పడేయడం, ఇలాంటి అలవాట్లన్నీ వీడికి జీవితంలో వ్యసనం అయిపోయింది. వీడికి ఎప్పుడు కూడా కత్తులు పడి తిరుగుతుండేవాట. అమాయకులైనటువంటి గుడ్డి వాళ్ళు, దీనులు, దుఃఖితులు వీళ్ళని వ్యసనంగా అనవసరంగా బాధించేవాడు. సరే, మొత్తం మీద చెండాలు ఉంటారే వాళ్ళని అనలేని ప్రేమ వాళ్ళతో కలిసి తిరిగేవాట. వాళ్ళతో చేట పెట్టుకుని కుక్కల గుంపు వెంట పెట్టుకుని వేటాడడానికి వెళ్ళడం ఇవి ఏం లక్షణం. ఇంకా అక్కడ ఆగలేదు, వేసేల వాళ్ళలో పడ్డాడు. తండ్రి సంపద అంతా నాశనం అయిపోయింది. ఓ రోజు తల్లిదండ్రులు కొట్టి ఇంట్లో ఉన్నటువంటి మొత్తం సామగ్రి అంతా కూడా ఆదరించిపోయాడు. మొత్తం మీద ఈ బ్రాహ్మణుడి సంపద మొత్తం స్వాహా అయిపోయింది. ఆ తండ్రి కాస్త అయింది. వ్యక్తి ఏం చేయడం అయిందా ఆయన ఎలా చెప్పింది. అయ్యో, ఇంతకంటే వీటి వెళ్ళి బొడ్రాల్లో ఉండిపోతే ఆయన ఉంది కదా. సరే, దుష్టుడైన కుమారుడు చాలా దుఃఖాలకు గురి చేస్తాడు. నేను ఎక్కడ ఉండాలి, ఎక్కడ పోవాలి, ఎవరు ఆపుతారు నా బాధని, నాకు ఎంత లాభం వస్తుంది, ఏం చేయాలి, ఏదో రోజు ప్రాణాల వెళ్ళక తప్పదు కదా వీడి వల్ల అని బాధపడుతున్నాడు. అసారహ. ఈ బాధపడుతున్న సమయంలో గోకర్ణుడు తీర్థక్షేత్రాలన్నీ తిరిగి వచ్చి ఒకసారి గోకర్ణుడు వచ్చాడు. అక్కడికి వచ్చి తండ్రికి వైరాగ్యం ఉంటుంది. అసారహ ఖలు సంసారో దుఃఖరూపీ విమోహక సుతః ధనం ధనం సత్య స్నేహవాన్ జ్వలతే అనికం. అన్నగారు కంగారు పడకండి, ఈ ప్రపంచం సారహీనం, చాలా దుఃఖదాయకం, దుఃఖస్వరూపం, చాలా మోహంలో ముంచేస్తుంది. కుమారుడు ఎవడవాడు, ధనమే వరది. ఈ ప్రేమకు వసూలైపోయిన వ్యక్తి రాత్రింబవాళ్ళు దీపంలా మండిపోతుంటాడు. దీపం చూడండి, మన కాంతిస్తుంది, అది మండిపోతుందా లేదా? అలాగే ఏదో ఈ వ్యవహార ప్రేమలో పడిన వాళ్ళు బాగా తగలబడిపోతుంటారు రోజంతా. అన్నగారు ఎందుకు ఈ మోహాల్లో పడతారు అలాగా? సరే, ఇంద్రుడికి కానీ సార్వభౌముడికి కానీ రమ్మంత కూడా సుఖం లేదండి. కేవలం వైరాగ్యవంతుడికి, మునికి, ఏకాంత జీవికి సుఖమైన సుఖం లేదు. ఇతడు నా పుత్రుడనే అజ్ఞానాన్ని మీరు విడిచిపెట్టండి. మోహం వల్ల నరకం వస్తుందా? ఈ శరీరం పడిపోవడం ఎలాగో తప్పదు కనుక మీరు సమస్తాన్ని విడిపెట్టి ఇప్పుడే వనాలకు పెడుతుంది అనగానే గోకర్ణుడు చెప్పిన ఆ మాట చెప్పగానే ఆత్మదేవుడు వినగానే ఆత్మదేవుడు వనాలకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు గోకర్ణుడు అన్నట్ట, నేను వనానికి వెళ్ళి ఏం చేయాలి, అక్కడ నేనేం సాధన చేయాలి నాకు నువ్వు వివరంగా చెప్పు అనగానే, నేను గొప్ప మూర్ఖుంది, ఇప్పటి వరకు ఈ ప్రేమ వశంలో, ఈ ప్రేమ భాషల్లో చిక్కుని బంధింపబడిపోయినాయా, కుంటివాడు వలె సింహ చీకటితో నిండిన గృహం అనే బావిలో పడున్నాను. సింహ చీకటి అన్నటువంటి ఇల్లని చెప్పినప్పుడు ఏం గుర్తొస్తుందా? ఎల్ల శరీరధారుల ఇళ్లను చీకటి నూతిలో పలంద్రెళ్ళక వీరులే మనుమతి భ్రమణంబు జిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందు కుల్లము చేర్చి తారడవి ముందుట మేలు వికాసరాగ్రణి. ఇది సినిమా ప్రహ్లాదం ఉంది మనం పాడేది. సినిమా ప్రహ్లాదం మన సింహాసనం వచ్చారు ఎవరు? రుజారమని. మన ఆదివారం స్వచ్ఛభారత్ ప్రోగ్రాం రెండవడు మన అనసూయ గారు కూడా ఉన్నారు. తెగ సందడి చేస్తాం ఆలయంలో వెళ్ళాలి.
ఓ పక్క ప్రహ్లాదుడు, ఓ పక్క సినిమా ప్రహ్లాదుడు, ఓ పక్క ప్రహ్లాద భక్తుడు, ఓ పక్క పుస్తక ప్రహ్లాదుడు, నలుగురైతే చూసుకోండి. మరి గోళ ఆవిడ ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయిపోయాం. ఎవరికి రోజారమ్మ, ఎక్కడ రోజారు ఆవిడ, ఎక్కడ మనం ఇగో ఆవిడకి ఉత్తరం వస్తుంది త్వరలో, మనకి ఉత్తరం చూపిస్తాం. పుస్తకం గురించి ఆవిడ రాస్తానన్నారు. మనందరూ ఇంటికి వచ్చింది ఆవిడ జూబిలీ, అందరూ మా ఇంటికి రావాలి, మీరు మనందరం ప్రహ్లాద గురించి మాట్లాడుకుందాం. ఏమో 50 ఏళ్ళు అయితే సినిమా తీసి మహాదల్ 6 ఏళ్ల వయసులో తీసింది, 50 వెళ్ళింది, 56 ఏళ్ళు. ఏదో 50 ఏళ్ళు మోహంలో పడినా ఏదో ఆత్మదేవుళ్ళగా మళ్ళీ ఒక కథ వస్తుంది. ఆ సినిమాలో నటించినటువంటి ప్రభావం వచ్చిన పోదు కదా, కాబట్టి మనం జీవితంలో ప్రవేశించింది కదా. అందువల్ల ఆవిడ మళ్ళీ మిగతా జీవితాన్ని సార్థకం చేసుకుంటుంది. ఆవిడ విడిచిపెట్టే అవకాశం లేదు. ఆవిడ ప్రహ్లాద గురించి చెప్పాలి. ఆవిడ వల్ల అనేక మంది స్ఫూర్తి పొందారు, ఆవిడ యొక్క నటన వల్ల కదా. సామాన్య వారు మాట అదే కదా, ఆంధ్ర ప్రజలకి ప్రహ్లాదుడు అంటే రోజారమణియే. మన ఆదివారం తొలగించుకున్నది సమాచారం వెళ్ళాం కదా, సమాచారం వెళ్ళేది తొలగింది. ఆ రోజు వెళ్ళే తెలిసింది ఈ కార్యక్రమం. ఆవిడ వస్తున్న నాకు తెలియదు, అలా జరిగిందని తెలియదు. ఆవిడకి తెలియదు ఆ పుష్పం వస్తుంది. ఏమో జీవితంలో మరి ఆవిడ ఆ సినిమా తర్వాత బహుశా 50 ఏళ్ళు ఒక మోహంలో పడిపోయింది ఆవిడ. మళ్ళీ ఇప్పుడు ఆ రోజు మమ్మల్ని చూస్తే ఆవిడ పొందిన ఆనందం అంత అయిపోయింది. మహాకవి పట్టుకుని మెట్లు ఎక్కించి వల్లగా సినిమాల వాళ్ళు రకరకాల తిండి రకరకాలు ఉంటాయి కదా. అందువల్ల నువ్వు చాలా ధైర్యం వాడవయ్యా, దీన్ని నన్ను ఉద్ధరించు అని కొడుకు వర్త అయినటువంటి గోకర్ణుడు, ఆ గోకర్ణుని అడగగానే అన్నట్ట అద్భుతమైన వేదాంతం బోధించాడు. తండ్రి, ఈ శరీరం ఎముకలు మాంసము రక్తంతో నిండి ఉంది, దీనిని నేను అనుకోవడం మానవే. మళ్ళీ రావడం గారు ఈ భార్యాపుత్రాదులు వీళ్ళందరూ నా వారు ఎప్పుడు కూడా అనుకోకరా. ఈ సంసారం క్షణభంగం, రాత్రింబవళ్ళు క్షణభంగం అని చెప్పి రాత్రింబవళ్ళు ఒకసారి భావన చేసుకోండి. ఏ వస్తువు శాశ్వత అనుకోకు ప్రపంచంలో, వీటికి అనురాగం పెట్టుకోవు. ఇక చాలు, ఇప్పుడు దాకా పెట్టుకున్న అనురాగం చాలు. ఇక మీద వైరాగ్య రసం అనే దానిలో మునకలు వేస్తాయి. ఎంత హాయిగా వైరాగ్యం, ఏ దురదృష్టమో తెలియదు. భగవంతుడి భక్తిలో హాయిగా నిమగ్నుడు. అసలు మన శాంతి ఉండడానికి రెండో వస్తువు అక్కర్లేదు, తగిలించుకుంటున్నాం అన్ని. ఇంజిన్ పెట్టి తగిలించాం. ఇంజిన్ కదలాలంటే పెట్టుకోవాలా? పెట్టి కదలాలంటే ఇంజిన్ ఉండాలి. కానీ ఇంజిన్ పెట్టేందుకు మనమే ఇంజిన్, మనమే శాంతి. వాళ్ళ శాంతిని కొలవగలమా? ఏమున్నా మన దగ్గర కొలవగలం. శాంతే కావాలనుకుంటే ఏది తగిలించుకోలేదు. శాంతి కావాలంటే సనాతన ధర్మం ఎంత సౌకర్యం కలిగించింది. నాన్నగారు భగవద్భక్తి అందుకంటే గొప్పదైన ధర్మం. నిరంతరం దాన్ని ఆశ్రయించి ఉండండి. ఇతరమైనటువంటి లౌకిక ధర్మాలు చాలా పెరిగినారు. ఎవరికి వచ్చారు కనుక లౌకిక ధర్మాలు కాస్త విడిచిపెట్టి మీరు ఇంకా దీని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇంకా వానప్రస్థం వచ్చిన తర్వాత ధర్మాలు తగ్గిపోతాయి. అయిపోయింది. కొడుకులు బాధ్యతలు తీరిపోయిన తర్వాత ఇక వనంలోకి వెళ్ళిపోమని చెప్తున్నారు. వనంలోకి వెళ్ళిపోతే ఎక్కడ ధర్మం అంతే. ఇంక వెనక్కి మళ్ళీ చూడకూడదు. సరే, అందువల్ల ఎప్పుడు కూడా సాధుజనులు ఉంటారో మనం సేవించండి. ఈ భోగాలు ఉన్నటువంటి కృష్ణ దీన్ని విడిచిపెట్టండి పూర్తిగా. ఇతరుల్లో ఉన్నటువంటి గుణదోషాలు వీటి గురించి ఎప్పుడు కూడా చింతించడం వీలైనంత త్వరగా మానుకోండి. కదా వీళ్ళు ఫలానా ఈ పురాణం పెట్టుకోద్దు మనసులో. సరే, కేవలం భగవత్ సేవ ఏంది, నిరంతరం నిరతులై ఉండండి. పూర్వకాలంలో భగవత్ కథామృతాన్ని అనుభవించండి అని చెప్పగానే కృష్ణుడి యొక్క వాక్కుల చేత ప్రభావితులయ్యాడు ఆత్మదేవుడు. ఇంటి నిమిత్తం మనాన్ని చెప్పాడు. ఆవిడ వెళ్ళదు కదా, ఆవిడ ఇంట్లో. ఇక ఆ సమయంలో ఆవిడ ఒక దారి చూపించి వెళ్ళిపోదు. వస్తే తీసుకెళ్ళదు, లేదంటే ఒక దారి చూపించి వెళ్ళిపోదు. కృష్ణుడు నాడే కృష్ణుడు అప్పుడు అప్పటికి ఆయనకి 60 ఏళ్ల వయసు నిండినప్పటికీ బుద్ధి స్థిరపడింది ఈ బోధలో. సరే, మొత్తం మీద ప్రతినిత్యం కూడా పగలనగా రాత్రనగా అనుక్షణం భగవంతుని పూజిస్తున్నాడు మహానుభావుడు. ఆయన సేవలు గడుపుతున్నాడు. మొత్తం మీద రోజు నియమపూర్వకంగా భాగవతంలో దశలక్షంగా పారాయణం చేసేవాడు. జీవితం చివరిలో కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని మహానుభావుడు పొందాడు. అయిన తర్వాత 5వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. ఈ బిందు గారు ఉన్నాడే, ఈయన గారు ఏం కలగబెట్టాడు. మొత్తం మీద ఈ తండ్రి కాస్త వైరాగ్యం కింద అడవులకు వెళ్ళి బిందు గారి లోపల వాళ్ళ అమ్మను పట్టు బాధ్యత చేసుకోండి. ధనం ఎక్కడ దాచావో చెప్పాను. లేదా ఈ కాలుకున్న బిందుందే కొరకంచు, దీంతో మొత్తం నీ అంటు చేసేస్తాను. ఆ కొరకంచు పెట్టి అంటించేస్తానని చెప్పి మొత్తం మీద నిద్రిస్తున్నాడు. దాంతో దగ్గర పెట్టారు. ఈ వాడు పెట్టే బాధలు తట్టుకోలేక ఆ రాత్రి నూతులు పెట్టి పెట్టారు ఆత్మహత్య.
అప్పుడు ఆ సమయంలోనే ఈ గోకర్ణుడు ఈయన తీర్థయాత్రకు వెళ్ళేది. అతనికి మిత్రులు శత్రువులు అనే భావన ఏమీ లేదు. నిరంతరం ఈ సంఘటనల మీద ఎక్కువ సుఖం దుఃఖం కూడా ఆయన కలగలేదు. సరే జరిగింది, విడిపోయాడు. మనం యోగం ఇస్తుంది కదా, ఇంక ఈయన కాదు అడ్డు పెట్టేవాళ్ళు లేరు కదా. 5 వేలు ఇంటికి తెచ్చుకున్నాడు. గృహంలో నివసిస్తున్నాడు. ఇంక వాళ్ళని పోషించడానికి భోగ విలాసాలకి నానా గందరగోళం ఆరాటం, వాళ్ళ ఆనందింపజేయాలని బుద్ధి రక్తమైపోయింది పూర్తిగా. దారుణమైనటువంటి క్రూర కర్మలు విడిపెడుతున్నాడు. వాళ్ళందరూ కూడా ఆభరణాలు ఇంకాతే అనగానే మొత్తం మీద వాడికి రాత్రిపూట దొంగతనాలకు వెళ్ళి బంగారు నగలు కృష్ణ ఈ విధంగా తీసేవాట. మొత్తం చాలా ధనం దొంగిలించి ఇంటికి పట్టుకొచ్చేవాడు. ఆ వ్యక్తులను కాస్త ఆనందింపజేసేవాడు. మొత్తం మీద విపరీతమైన డబ్బు, దొంగతనాలు అక్కడక్కడ చేసిన ఆభరణాలు. వీళ్ళందరూ కలిపి ఓ మీటింగ్ పెట్టుకున్నారు. ఏడుగురు వీడు ప్రతిరోజు దొంగతనం చేసి పట్టుకొస్తారు. ఏదో రోజు రాజభట్లు వీళ్ళు చేసి వస్తారు. మొత్తం ఈ డబ్బు మొత్తం స్వాధీనం చేసుకుంటారు. మొత్తం మీద దానికి వాడికి మరణదండ ఏదో విధిస్తారు కదా. ఆ మరణదండ మీద మనమే విధిస్తే ఇప్పుడు మనం చంపిస్తే చెప్పింది కదా. అది ఎలాగో వాడు తెచ్చుకోవాలి కొద్ది రోజుల్లో. చేసేవాడు అంత కష్టం మనమే చంపిస్తే 5 రోజులు. కనుక ఈ ధనాన్ని మనం వీడి దగ్గర పట్టుకోవడానికి వీడి రహస్యంగా మనం ఎందుకు చంపకూడదు? కనుక వీడిని చంపించి ఈ సొమ్మంతా కూడా మనం పట్టుకుని ఎక్కడికి పోదాం మనందరం అనగానే సరే మొత్తం మీద ఈ వేశ్యావనంలో రాళ్లతో మనం గట్టి కట్టి మెడ ఉరిబిగించి చంపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వీడి ప్రాణం సులభంగా పోవడం. దాంతో బాగా మండుతున్న నిప్పు కణికలు తీసుకొచ్చి మొహం మీద చూసి దాంతో అగ్నిదేవాలు అంటుకుని గిల్ల కొట్టుకుని ప్రాణం పెట్టాడు. ఈ శరీరాన్ని ఒక గుంతలో పాతిపెట్టించారు. ఎంత దుస్సాహసం! ఈ రహస్యంగా చేసిన దుష్కృత్యం కదా ఎవరికి తెలియలేదు. ఎవరైనా అడుగుతుంటే ఏమయ్యాడు దుద్దుగారి అనగానే ఏదో ఈ ధనలోపం చేత ఏదో ధనం సంపాదించడానికి ఆ ఊరు ఈ ఊరు ఉద్యోగాలు వెళ్ళేటండి, అదంతా చాలా దూరం వెళ్ళిపోయాడు, ఇప్పట్లో ఒక 50 అవుతుంది తిరిగి వచ్చేసరికి అని ఇలా కథలు సృష్టించారు మొత్తం మీద. అంటే బుద్ధిమంతులైనటువంటి పురుషులు ఎప్పుడు పురుషులైన స్త్రీలను ఎప్పుడూ నమ్మకూడదు కదా. వాళ్ళ మాటలు చాలా అమృతప్రాయంగా ఉంటాయి, కానీ హృదయాలు పదునైన శక్తిలాగా ఉంటాయి అని మొత్తం మీద ఇక్కడ ఒక మాట చెప్తూ మొత్తం మీద ఈ దుందుగారి సంపదనందరినీ కూడా మూట కట్టుకుని ఇంకెవరు కనిపించుకుని అక్కడి నుంచి అందరూ ఎటో ప్రాంతానికి పోయారు. వాళ్ళకి ఇప్పటిదాకా ఎంతమంది భర్తలో వాళ్ళకే తెలియదు. ఈ దుందుగారి దాని చేసి చెడు కార్యాలలో ఎందుకంటే సరిగ్గా కర్మలు జరగలేదేమో ప్రేమ రూపాన్ని పొందారు. సంస్కారం సరిగ్గా జరగకపోతే ప్రేత రూపం పొందుతారు. ఇంకా భయంకరమైన ప్రేత రూపాన్ని పొందారు. ఎప్పుడు సుడిగాల రూపంలో ప్రతి దిక్కుల్లో కూడా తిరుగుతున్నాడు. చలికి ఎండకి బాధపడుతున్నాడు. కానీ ఆ సమయంలో కూడా వాడికి ఈ దేహం ఉన్నది, కానీ ఇబ్బందులు పెట్టే ఇంకో దేహం ఇస్తారు తర్వాత. ఆ దేహానికి చలి ఎండ ఎవరు ఇళ్లలో ఉంటున్నారు కదా, అలా తిరుగుతూ ఉండాలి గాలిలో. అక్కడ కూడా ఈ వాతావరణ ప్రభావం ఉంటుంది. చాలా గందరగోళం అటువంటి దేహాలు అవన్నీ. కనుక అటువంటి దుస్థితిలో ఉన్నాడు. మొత్తం మీద అరుస్తున్నట్ట, ఆ దేవుడా అని అరుస్తున్నట్ట. ఎక్కడ ఏ ఆశ్రయం లభించట్లేదు. కొంతకాలం గడిచిన వెంబడి ఈ గోకర్ణుడు కాస్త గోకర్ణుడు కూడా అక్కడక్కడ ఆ తీర్థాటంలో ఉన్నాడు. ఆ నోట ఈ నోట విన్నాడు, మీ అమ్మగారు దుందుగారి మరణించాడు అనే మాట ఆయన చెవిలో పడింది. అయితే ఆ సమయం ఆయన గయాక్షేత్రంలో ఉన్నాడు. పాపం దిక్కు లేదు కదా, వాడి పిల్లలు లేరే అని చెప్పి మొత్తం మీద గయాక్షేత్రంలో శ్రాద్ధకర్మలు కాస్తారు ఆచరించడం జరిగింది. ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా ఈయన గారు పెరిగి శ్రాద్ధకర్మలు చేశాడు. మొత్తం అలా తిరిగి ఆ గోకర్ణుడు కాస్త వాడి ఊరికి రావడం జరిగింది. వచ్చి వాడి ఇంట్లో కాస్త ఆ రాత్రి పడుకున్నాడేమో. మొత్తం మీద ఆ సోదరుడు రావడం చూసి దుందుగారు ఈ గాలి రూపంలో ఉన్నాడే, ఓ అర్ధరాత్రి సమయంలో ఒక వికృత రూపంలో వచ్చి ఒకసారి వాడు ఎదుర్కొన్నా కనిపించాడు. ఒకసారి పొట్టేలుగా, ఒకసారి ఏనుగులా, ఒకసారి దున్నపోతులాగా, అలాగే ఇలాగా రకరకాల రూపంలో కనిపించగానే ఈ అవస్థను కాకుండా ఎవడు వీడు, ఈ దుర్గతి పొందిన జీవుడు అర్థమైపోయింది. అప్పుడు ఆయనతో అడిగాక గోకర్ణుడు, ఇలాంటి భయంకరమైన రూపం చూపిస్తున్నావే, అసలు ఈ గది ఎట్లు పట్టింది, నువ్వు ఎవరిది, ప్రేతానిదా, పిశాచవా, రాక్షసుడా, ఎవరు నువ్వు అని అడగగానే వెంటనే కూతులు వారు చెప్తున్నారు. గోకర్ణుడు ఎదురుగా ప్రశ్నించగా దుద్దుగారు వెంటనే ఏడ్చేటప్పుడు ఎక్కి మాట చెప్దాం అనుకుంటాడు, పైకి రాకుండా. వెంటనే గోకర్ణుడు మహానుభావుడు కదా, తన దోస్తులతో కొంచెం నీళ్లు తీసుకుని ఏదో అభిమంత్రించి వాడి మీద వేయగానే మొత్తం కొన్ని పాపాలు తగ్గాయి. అప్పుడు వాడికి మాట చెప్పుకునే అవకాశం మొత్తం మీద, నేను ఎవరో కాదు, నేను సోదరుడు, నా పేరు దుందుగారు కదా, నా పాపాలు కదా బ్రాహ్మణత్వం మొత్తం నశింపజేస్తున్నాను. ఇంకా లెక్కించడానికి శక్తిని కాదు, నేను చెప్పిన పాపాలు కాదు.
విధిగల అజ్ఞానంలో ఉన్నాను, ప్రజల్ని హింసించాను, వేశ్యాస్త్రులు అనేక విధాలుగా నన్ను పీడించి చివరికి నన్ను తప్పిస్తారు, నేను ప్రేతత్వం పొందాను, ఈ దుర్గతి అనుభవిస్తున్నాను. మొత్తం మీద దైవవశంగా ఇప్పుడు నా కర్మ ఫలోదయం ఏంటి, ప్రస్తుతం వాయువుని ఆహారంగా తింటూ ఉన్నాను. వాతాహారేణ నువ్వు దయాసముద్రుడు కనుక ఏదో విధంగా నాకు ఈ ప్రేతత్వం నుండి విముక్తి కలిగించు అనగానే గోకర్ణుడు విని వెంటనే అన్నట్ట, ఈ కోసం నేను విధి విధానంగా పిండ ప్రదానం చేసేనే గయాక్షేత్రంలో, అయినప్పటికీ నీకు ప్రేతత్వం నుండి విముక్తి రాలేదా, గయా శ్రాద్ధం పెడితే ఒక పద్ధతి కలుగుతుంది అనేది. అదే దయలో విష్ణుపాదం మీద పెడతారు, దయలో ఎక్కడ పెడితే అక్కడ కాదు, విష్ణుపాదం ఉంటుంది, విష్ణుపాదం మీదే పెట్టాలి పిండ. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, గయా శ్రాద్ధం వల్ల కూడా నీ ముక్తి కలగలేదంటే ముక్తి మోక్షం వచ్చేస్తున్నాను కాదు, ఇది వాళ్ళ వెళ్ళే ప్రక్రియలో ఏమైనా అవరోధాలు ఉంటే అవి తొలగి మళ్ళీ శీఘ్రంగా వెంటనే వాడు మళ్ళీ ఆయా దేహాల్లోకి వెంటనే రావడానికి మధ్యలో ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్స్ లేకుండా, హింసలు లేకుండా ఇంత జరుగుతుందండి. ఇది మోక్షం వచ్చేస్తుందని వాళ్ళకి మొత్తం జ్ఞానం వల్ల కనుక వేరే ఉపాయం లేదని, గయాశ్రాద్ధం వల్ల కూడా ముక్తి కలగలేదంటే నీకు తరింపజేయడానికి వేరే ఉపాయం ఏమీ లేదే, మరి నేను ఏం చేయాలి అని ఆయన అడుగుతున్నారు. అంటే ప్రేతమందిగా గైలో 100 సార్లు శ్రాద్ధం పెట్టినా నా ముక్తి కలగడం అసంభవం. సరే కనుక ఇప్పుడు నువ్వు ఎందుకు ఒక ఉపాయం ఆలోచించు. అలాగే గోకర్ణుడు ఒక ఆశ్చర్యం పోయాడు. వెంటనే నీకు 100 కొలది గయా శ్రాద్ధాలు పెట్టినా ముక్తి రాకపోతే నీ ముక్తి రావడం అసంభవమే కదా. సరే కానీ ఓ చోట ముందు నువ్వు భయం విడిచిపెట్టు, ఓ చోట ఉంటుంది, నీ ముక్తికి ఏదైనా అనువైన ఉపాయం ఏమన్నా ఆలోచిస్తాను అని చెప్పి మొత్తం మీద ఆ దుందు గారి గోకర్ణుడు చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. మొత్తం మీద ఆయన గారు రాత్రంతా చాలా విధంగా ఆలోచించింది కానీ ఉపాయం తప్పలేదు. మొత్తం మీద తెల్లారు కానీ మొత్తం ఆ నగర ప్రజలందరూ కూడా గోకర్ణుడు దర్శనానికి అందరూ మహానుభావులను విచ్చేశారు. వచ్చిన వాళ్ళలో పండితులు, యోగనిష్ఠులు, జ్ఞానులు, వేదవేత్తలు, వాళ్ళందరినీ అడిగాడు ఈ ప్రశ్న. అనగానే వాళ్ళందరూ కూడా ఏ ఉపాయం, అప్పుడు వెంటనే ఈయన గారు ఆ తపస్వేమో సూర్యభగవానుడి యొక్క సలహా అడిగాడు. చదువుతున్నటువంటి సూర్యభగవాను తన తపోబలం చేసి ఆపాడు. అది తుభ్యం నమో జగత్సాక్షి బ్రూహి మే ముక్తి హేతుకం తత్వా దూరత సూర్య కుటమిది అభ్యభాషత. మీరు సమస్త జగత్తుకి సాక్షి స్వరూపులు కదా, నేను నమస్కరిస్తున్నాను. మీ గుంపు గారికి ముక్తులు ప్రసాదించగలిగే సాధన ఏమని చెప్పండి అనగానే సూర్యనారాయణ దూరంలోంచి అక్కడ ఆయన మాటలు వినిపించేయక, శ్రీమద్ భాగవతాత్ ముక్తి సప్తాహం వాచనం కురు ఇది సూర్యవచ సర్వై ధర్మరూపం శృతం. దీనికి భాగవతం వల్లే ముక్తి కలుగుతుంది, 7 దినాలు నేను పారాయణం చేయి, చక్కగా ప్రవచనం చేయి అని సూర్య భగవానుడి నుంచి ఆ వాక్యాలు వినిపించి ఆయన ప్రయత్నపూర్వకంగా భాగవతాన్ని పారాయణం చేయి. చాలా సులువైంది సాధన అనగానే గోకర్ణుడు కూడా ఇంకా భాగవత సప్తాహానికి సిద్ధమవడం జరిగింది. ఓహో, ఈ కబురు వెళ్ళగానే పట్టణాల నుండి, పల్లెల నుండి లెక్కలేనండి ప్రజలందరూ వస్తున్నారు. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, గుంతలు, మందమతులు అందరూ కూడా వాళ్ళ పాపాలను అసలు చేసుకోవడానికి వస్తున్నారు. దేవతలు కూడా వస్తున్నారు సార్ ఈ మహానుభావుడి యొక్క సప్తాహానికి. గోకర్ణుడు వ్యాసపీఠాన్ని అలంకరించి అలా చెప్తున్నాడు. ఈ దుందుగారి ప్రేత రూపంలో ఉన్నాడే వాడు అక్కడికి వచ్చాడు. వాడికి అనువైన స్థలం వెతుక్కున్నాడు. ఎదురుకుండా ఒక వెదురుకర్ర 7 కణుకులు ఉంటాయి, కణుకు ఉంటుంది మధ్యలో, దాని మీద వీడి దృష్టి నిలబడింది. అప్పుడు ఆ వెదురుకర్ర మొదట్లో ఆ కింద ఉన్న రంధ్రంలోకి వెళ్ళి అందులో వీడు, ఎందుకంటే గాలి అటు వెళ్ళిపోతుంది కదా, ఒక కర్రలో ఉంటే కళ్ళ మనం ఉంటుంది స్థిరంగా వినాలి కదా, అందువల్ల వాయు రూపంతో ఉండడం వల్ల ఎక్కడ కూర్చోలేకపోయాడు. అందువల్ల ఈ వెదురుకర్రను కాస్త ఆశ్రయించాడు. మొత్తం మీద గోకర్ణుడు ఒక విష్ణు భక్తుడిని ముఖ్య శ్రోతగా, ఇది ఎదురుకుండా ఒక శ్రోతను పెట్టుకోవాలి. ఈయన భక్త, ఆయన శ్రోత. అందుకని ప్రథమ స్కంధం నుండి ప్రారంభించి చక్కటి కంఠత్వమైన మహానుభావుడికి కొంచెం వారిని మేలుకొల్పండి, పడుకోకూడదు, భాగవతం పక్కన పడుకోకూడదు. అలాగా స్పష్టమైన కంఠధ్వనితో కథను వినిపించడం ప్రారంభించాడు. సాయంకాలం అంటే విశ్రాంతి కదా, ఆయన సమయంలో మన బహుశా మొదటి సప్తాహం రాత్రి మొదలు జరిగిందేమో తెలియదు కానీ సాయంకాలం బ్రేక్ ఇక్కడ అద్భుతం జరిగింది. మొదటి సప్తాహం ఉదయం సాయంకాలం పూర్తవగానే ఆ వెదురు కడుపుకున్నటువంటి ఒక కడుపు పట్టపట్ట శబ్దం చేసి తగ్గింది. ఇలా 7 రోజులకి 7 కడుపు తగ్గింది. ఇప్పుడు చూస్తుండగా ఒక బాంబు పోయినట్టుగా. 2వ రోజు సాయంత్రం 2వ కడుపు కలిగింది. ఇలా 3వ రోజు
మొత్తం 7 దినాల్లో 7 కడుపులు తగ్గిపోయి హిందూ గారు పవిత్రమైపోయాడు, ప్రేతత్వం నుండి విముక్తులయ్యాడు. ఒక దివ్య రూపం ధరించి అందరి ఎదుట నిలబడ్డాడు. శరీరం మేఘం వల్ల శ్యామవర్ణంతో విష్ణు శరీరం ఉంటుంది మహానుభావుడు. పీతాంబరం ధరించి తులసీమాలల చేత శోభిల్లుతున్నాడు. శిరస్సు మీద మనోహరమైన కిరీటం కదా, సాలోక్యము ముక్తి, అటువంటి ముక్తి. ఒక కమనీయమైనటువంటి కొండలాలు నిలబడి మెరిసిపోతున్నాయి. నిన్న గోకర్ణుడికి నమస్కారం పెట్టి, నువ్వు నా ఎదు దయతో ఈ ప్రేతత్వ భాగంలో విముక్తి కలిగించావు. ఈ భాగవతం ఉందే, శ్రీమద్ భాగవత కథ అత్యంత పవిత్రమైందయ్యా. కృష్ణధామానికి చేర్చేటటువంటి ఈ సప్తాహ పారాయణం చాలా ధన్యమైంది. ఈ సప్తాహ శ్రవణం ప్రారంభించినప్పుడే ఈ భాగవత కథ ఇప్పుడే శీఘ్రంగా ఇక మమ్మల్ని అంతమొందుతుందని చెప్పి సమస్త పాపాలు గజగజ వణికిపోతాయి. మనం భాగవతాన్ని వెళుతున్నామంటే లోపల ఉన్న పాపాలు భయపడటం ప్రారంభిస్తాడు. అయిపోయింది మాకు కాస్త మీ వీడితో రుణమని. తడిచినవి, ఎండినవి, చిన్నవైనటువంటి అన్ని రకాల కట్టెల్ని అగ్నిలా కాల్చేస్తుందో ఈ సప్తాహ శ్రవణం మనస్సు ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా చేసినటువంటి అన్ని పాపాలను కూడా తొలగించేస్తున్నాయా. ఈ భారతదేశంలో అస్మిన్ వై భారతే వర్షే సూర్యభిర్దేవ సంసది అకథా శ్రావిణాం పుంసాం నిష్ఫలం జన్మ కీర్తితం. గురుగారు మాట అన్నాడు గురుగారు. ఈ భారతదేశంలో ప్రతివాడు శ్రీమద్ భాగవత కథను ప్రతివాడు వినాలి. ఒకవేళ వినకపోతే వాడి జన్మ వ్యర్థమైందని చెప్పి పండితులు, దేవతలు ఈ సభయందు ప్రకటించేస్తారు. మరొకరు ఇదేమో అనిత్యమైంది, దీనిమే ఆమసం మోహం పెంచుకుంటున్నారే. దీన్ని బాగా లాలించి, పోషించి, హృష్టపుష్టంగా, బలంగా తయారు చేయడం అంతేగాని భాగవత కథను శ్రవణం చేయకుండా ఏం చేసినా ఈ శరీరం ఎటువంటి ప్రయోజనం ఉంటుంది. మనిషికి అటువంటి జన్మ నిష్ఫలం. ఈ ఎముకలే శరీరానికి ఆధారమైనటువంటి స్తంభాలు. రక్త నాళాలు, నాడులు ఈ త్రాళ్ల దగ్గర బంధింపబడి ఉంది. వీటిపైనుండి రక్తం మాంసంతో పైపోతగా నింపబడింది. పైన చర్మంతో కప్పబడింది. ఇది దుర్గంధపూరితం కదా. అంతేకాదు మలమూత్రాలతో కూడినటువంటి ఖండాగారం ఇది. ఈ శరీరం వృద్ధాపించి కలగ దుర్గతి పొందుతుంది. దుఃఖం చేత బాధించబడుతుంది. రోగాలకు పుట్టింది. ఇలాగా ఏదో ఎప్పుడు కూడా ఏదో కోరిక పీడిపబడుతున్నాం. కోరిక కూర్చుంటుంది. ఈ శరీరాన్ని ధరించి ఉంటే కూడా ఒక భారం అవుతుంది. దీని యొక్క రోమాల్లో దోషాలే ఉన్నాయి. ఇది ఎలాగో క్షణభంగురం, క్షణంలో మాయమైపోతుంది. అంత్యకాలంలో దీన్ని పాతి పెడితే క్రిములుగా మారుతుంది. ఏదైనా పశువు భక్షిస్తే మలంగా మారుతుంది. అగ్నిలో కాలిస్తే బూడిద ముక్కగా మారుతుంది. ఇలాంటి ఈ 3 విధాలైన గుర్తుల చేత ఈ శరీరం యొక్క స్థితిగతుల గురించి స్పష్టంగా చెప్పాను కదా. ఇలా ఉంది కదా. ఇంతటి అక్షరమైనటువంటి ఈ శరీరం ద్వారా మానవులు శాశ్వతమైనటువంటి ఫలాన్ని కలిగించేటటువంటి ఈ ఉన్నత కార్యం ఉంది. భాగవత శ్రవణం ఎందుకు ఆచరించడో ఏమిటో. ఉదయం వండిన అన్నం ఏ మాట అన్నారండి. యత్ ప్రాతః సంస్కృతం చాన్నం సాయం తస్య వినశ్యతి తదీయ రస సంపుష్టే కాయేకా నామ నిత్యత. అద్భుతం. ఉదయం వండిన అన్నం సాయంకాలం చెడిపోతుంది కదా. అటువంటి అన్నంతో పోషింపబడే శరీరం శాస్త్రం ఎలా అవుతుంది? ఉదయం వండిన అన్నమే తింటాం, అన్నమే వాడిపోతుంది కదా. ఉదయం అన్నం వండిన అన్నం సాయంకాలానికి వాసన వచ్చేస్తుంది. అసలు అటువంటి అన్నం తిని పెరిగేటటువంటి దేహం ఈ శాస్త్రం ఎలా అవుతుంది అని అక్కడ ముందుగా ఈ సప్తాహ శ్రవణం చేయడం వల్ల భగవంతుడు శీఘ్రంగా మనకు దొరుకుతాడు. సమస్త పాపాలను నశింపజేయడానికి ఇది ఒకటే ముఖ్య సాధనం. ఈ భగవత్ కథాశ్రవణాన్ని దూరంగా ఉండేవారు నీటిలో పుట్టిన బుడగల్లాగా, జీవుల్లో జన్మించిన దోమల్లాగా కేవలం మరణించడానికే పుట్టినవాడు కదా. ఈ భాగవత కథాశ్రవణం యొక్క ప్రభావం వల్ల జడములైనటువంటి ఈ వెదురు కర్ర కణుకులే తగిలే. మరి అటువంటిది చిత్తము యొక్క కణుకులు తెరచుకోవడం ఎంత వింతయా. చిత్తానికి చైతన్యం ఉంది, జడ వస్తుంది. చిత్తము చైతన్యవంతం కదా. దాని యొక్క తలుపులు తెరుచుకోవడం ఇంకా వింతేది కాదు కదా. అందువల్ల సప్తాహ శ్రవణం చేయడం వల్ల హృదయ గ్రంథులన్నీ విడిపోతాయి. సమస్త సంశయాలు పటాపంచలేసి కర్మలు లభించిపోతాయి. ఈ భాగవతం అనేటువంటి తీర్థజలం సంతానం అనే బురద పూతని కడిగి వేయడంలో సమర్థమైంది. సరేనా? ఇది కనుక చిత్తంలో స్థిరంగా నిలబడిందా నిశ్చయంగా ముక్తులు చేస్తుంది. ఈ విధంగా దుందుగారే వారి తెలిసేది విషయాలను లెక్క చెప్తున్నారు. ఇందులో వైకుంఠ లోకం నుండి పార్షదులతో కూడినటువంటి ఒక విమానం అవుతుంది. దగ్గర మెరుగుతున్న విమానం కాస్త అందరూ చూస్తుండే కానీ ఆ దుందులీ కుమారుడు ముందుగారు ఉన్నాడే విమానం ఎక్కాడు. ఆ పార్షదులతో గోకర్ణుడు అడిగాడు. సందేహం అవుతుంది. సో పార్షదులారా, వీటితో పాటు అనేక మంది విన్నారు. మరి ఒక విమానం ఎందుకు వచ్చింది? ఎంతమంది విమానాలు రావాలి?
నిర్మల చిత్తం ఉన్నటువంటి మా శ్రోతలు ఎందరో ఉన్నారే, వాళ్ళందరి కొరకు కావాల్సిన విమానాలు మీరు ఒకేసారి ఎందుకు తీసుకురాలేదు? అందరూ కథాశ్రవణం సమానంగా చేశారు కదా, ఈ భేదం ఎందుకు తెలియదు అనగానే ఆ భగవత్ సేవకులు అన్నారు, మహాత్మ వినుట ఎందు గల భేదం వల్ల దాని ఫలితంలో భేదం ఏర్పడింది, వినుట ఎందు ఉన్న భేదం వల్ల ఫలితంలో భేదం. వీడున్నాడే శ్రద్ధగా శ్రోతలందరూ సమానంగానే విన్నారు, కానీ వీరందరూ వినిన దాన్ని ఒకే విధంగా మననం చేశారు. కనుక అందరూ కలిసి సేవించినప్పటికీ వాళ్ళు లభించే ఫలంలో భేదం కానీ ఈ ప్రేతం ఉండే 7 దినాలు ఉపవాసం చేసింది. వాయుభక్షి కదా, ఏమో నేను తినక్కలేదు కదా, మొత్తం ఉపవాసం చేస్తే ఆ వాయువు కూడా వినకుండా చక్కగా శ్రవణం చేసింది. ఇక విన్నదాన్ని స్థిరమైన చిత్తంతో పూర్తిగా మనసులో పెట్టుకుని నిధిధ్యాస చేసింది. జ్ఞానం దృఢం కాకపోతే అది వ్యర్థమైపోతుంది కదా. ఏమరపాటు చేత చేసినటువంటి శ్రవణం అంటే ఏమరపాటు లేకుండా శ్రవణం చేయకపోతే వీళ్ళంతా గాలిలో కలిసిపోతుంది కదా. అందువల్ల అలాంటి శ్రవణం చేశారు మిగతా అందరూ. కనుక మొత్తం మీద అంటే గురువు గారు చెప్పిన మాట మీద దృఢమైన విశ్వాసం పెట్టుకోవాలి కదా, వినయభావం పెట్టుకోవాలి. కథాశ్రవణం ఎందుకు చిత్తమైన ఏకాగ్రత చాలా అవసరం కావాలి. అప్పుడే ఆ ఫలితం కాస్త అది అద్భుతంగా ఉంటుంది. శ్రోతలందరూ కూడా ప్రస్తుతానికంటే వీళ్ళు వైకుంఠం వీళ్ళ అవకాశం లేదు, కానీ మరొకసారి భాగవత కథ వింటే తప్పకుండా వీళ్ళందరూ కూడా వైకుంఠరాము అని చెప్పి, గోకర్ణుడా ఈసారి గోవిందుడే, ఇప్పుడంటే మేము వచ్చాం కానీ నిన్ను మిగతా పరివారాలను తీసుకెళ్ళడానికి గోవిందుడే వస్తాం. గోకర్ణ తవ గోవిందో గోలోకం దాస్యతి స్వయం. గోలోకే స్వయంగా గోవిందుడే స్వయంగా విచ్చేసి నేను గోలోక ధామాన్ని తీసుకెళ్తాడయ్యా అని చెప్పగానే పాత్రులందరూ ఆ స్త్రీలను కీర్తిస్తూ వైకుంఠలోకానికి దుందుదారిని తీసుకువెళ్ళిపోయారు. ఆ తర్వాత శ్రావణ మాసంలో గోకర్ణుడు మళ్ళీ సప్తాహ శ్రవణం చేశాడు. అప్పుడు ఈ శ్రోతలందరూ రెండుగా పెద్దగా విన్నారు. విన్నవాళ్ళందరూ ఈ కథ సమాప్తమైనప్పుడు ఏం జరిగింది చెప్తున్నారు. ఇక్కడ భక్తులతో కూడా నిండిన విమానాలతో భగవంతుడు ప్రత్యక్షమైంది. ఓల్డ్ విమానాలు వచ్చాయి, అన్ని వైపుల నుండి జైదే ధ్వనులు నమస్కార శబ్దాలు వచ్చాయి. స్వామి సంతోషించాడు కదా, పాండ్య జీవి సంఖ్యాన్ని పూరించాడు. ఆ గోకర్ణుడిని దగ్గరగా పిలుచుకుని ఒక్కసారి స్వామి వాడు ఆలింగనం చేసుకుని తన స్వరూపాన్ని ప్రసాదించాడు. అప్పుడు ఆ హరి ఒకే ఒక క్షణంలో ఈ ఇతర శ్రోతలందరినీ కూడా అలంకరింపజేశాడు తన యొక్క అలంకారాలతో. ఆ గోకర్ణుడి దయ వల్ల ఆ గ్రామంలో ఉన్న కుక్కలు చెండాలను కూడా ముక్తి పొందుతారు. కుక్కలు కుక్క మాంసం వండుకుని తినేవాళ్ళు ఉంటారే, వాళ్ళందరూ కూడా ఒక స్వామి వాడు ఎలాగైతే రాముడు వెళ్ళిపోతుంటే మొత్తం ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా 15 నదులు రాముడితో వెళ్ళిపోయారు. అంటే యోగి జనులు చేరుకుని ఆ భగవంతుడి ధామానికి వెళ్ళబడ్డారు. అందులోనూ కృష్ణ భగవానుడు కథాశ్రవణం చేత ఆ గోకర్ణుడిని వెంట పెట్టుకుని గోపబాలు శ్రీవరంటే గోలోక ధామానికి వెళ్ళాడు స్వామి. పూర్వం అయోధ్యావాసులందరూ కూడా శ్రీరామచంద్ర ప్రభువు వెంట సాకేత్ ధామానికి వెళ్ళారు కదా. అలాగే గోకర్ణుడితో పాటు గ్రామవాసులందరూ కూడా కృష్ణ భగవానుడు యోగులకు దుర్లభమైనటువంటి గోలోక ధామాన్ని చేర్చాడు. సూర్యచంద్రులకు సిద్ధపురుషులకు కూడా సులభం కానటువంటి లభ్యం కానటువంటి శ్రీమద్ భాగవత కథాశ్రవణం చేయడం వల్ల వీళ్ళందరూ ఆ ధామాన్ని చేరుకున్నారు. నారదమునీంద్ర, ఈ సప్తాహ యజ్ఞం ద్వారా భాగవత కథను వినడం వల్ల ఉజ్వలైనటువంటి ఒక ఫలరాశి వస్తుందయా. ఎందుకని దీనికి ఏం చెప్తాం? గోకర్ణుని కథ ఎందలి ఇప్పుడు ఏదైతే గోకర్ణుడి కథ చెప్తున్నామో మన శివుల చేత కర్ణపుటాల చేత ఈ గోకర్ణుడి కథ ఎందుకు ఒక్క అక్షరమైనా సరే స్నానం చేయగలిగితే తిరిగి తల్లి కడుపుగా పుట్టనే లేదు. స్నానము చేయగలిగిన వాళ్ళు తిరిగి తల్లి కడుపున పుట్టవలసిన అవసరం లేదు. ప్రీతస్థ దే గర్భగత నూయ. సరేనా? అంటే గాలి నీరు ఆకులు ఆహారంగా స్వీకరించి శరీరాన్ని శుష్కింపజేయడం వల్ల కానీ ఎంతో కాలం వరకు భయంకరమైన తపస్సు చేయడం వల్ల కానీ యోగాభ్యాసం చేయడం వల్ల కానీ పొందలేని గతిని పరంధామ ప్రాప్తిని సప్తాహ శ్రవణం వల్ల మానవుడు పూర్తిగా పొందుతున్నాడు. చిత్రకూటంలో ఉంటాడు మహానుభావుడు శాండిల్య మహర్షి. ఆయన కూడా ఈ పరమ పవిత్రాన్ని భాగవతాన్ని నిత్యం భరిస్తుంటాడు. బ్రహ్మానందంలో ఓలలాడుతుంటాడు. ఈ కథ చాలా పవిత్రమైంది. ఈ గోకర్ణుడి కథ ఇది ఒక్క మానవునంతనే సమస్త పాపరాశి అయిపోతుంది. శ్రాద్ధ సమయంలో కనుక దీన్ని పఠిస్తే పితృదేవతలకి తృప్తి కలుగుతుంది. నిత్యం చక్కగా పఠిస్తే మోక్షం లభిస్తుంది. శ్రాద్ధే ప్రయుక్తం పితృతృప్తి మావహే నిత్యం పాఠాత్ అపునర్భవంచ అని చెప్పి తర్వాత సప్తాహ యజ్ఞ విధానాన్ని ఇక్కడ ఎలా చేయాలన్న దాన్ని ఇక్కడ చక్కగా చెప్తున్నారు. కనకరంలో
మేము మీకు సప్తాహ శ్రవణ విధానం గురించి చెప్తాం. ఈ విధానం ఆచరించడానికి ఫస్ట్ దీనికి కావాల్సింది జనుల సహకారం కావాలి, మంది మార్పులు చాలా కావాలి. రెండోది ధన వ్యయం ఖర్చులు ఉంటాయి కాదు. ఎందుకంటే అనేక మందిని సేవించాలి. చాలా వివరంగా చెప్పారు. ముందు ఏం చేయాలంటే చాలా అందంగా చెప్పారు. ఒక జ్యోతిష్కుడిని ఆహ్వానించి మంచి ముహూర్తం గురించి అడిగి నిర్ణయించాలి. వివాహాన్ని ఎలాగైతే ధనాన్ని సమకూర్చుకుంటావు, దీనికి కూడా తగిన ధనము ప్రయత్నపూర్వకంగా సమకూర్చుకోవాలి. భాగవత సప్తాహానికి 6 మాసాలు శ్రేష్టం. మిగతా వాటిని చేయకూడదు కాదు, కానీ సప్తాహం అనే పద్ధతిలో చేస్తే మాత్రం 6 ఇంట్లో చేయాలి. భాద్రపదం, ఆశ్వీయుజం, కార్తీకం, మార్గశిరం, ఆషాఢం, శ్రావణం. ప్రస్తుతం అలాగే మనం మాఘం లేదు ఇక్కడ. ఈ 6 మాఘం పెట్టలేదు, కానీ మాఘమాసంలో విశేషం చెప్తున్నాం. కానీ 6 ఏదో మాసం, ఈ మాసంలో భాగవత కథ ఆరంభించాలి. ఈ 6 నెలల కాలం శ్రోతలకు మోక్షదాయం. సరేనా? అప్పుడు కూడా యోగం కరణం ఉంటాయి కదా, వాటిని కూడా జాగ్రత్తగా చూస్తూ మంచి యోగం మంచి కరణం ఉండే విధంగా చూసుకోవాలి. ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళని సహాయకులుగా తీసుకో, ఉసూర్వమాలను తీసుకోకూడదు. ఉత్సాహం ఇక్కడ కథ జరగబోతోంది కనుక సకుటుంబ సపరివారంగా అందరూ కూడా విచ్చేయండి అని సమాచారాన్ని దేశాంతరాలకు పంపించాలి. స్త్రీలు, శూద్రులు మొదలైన భగవత్ కథ ఎందుకు నామ సంకీర్తన పాల్గొనడానికి దూరమే ఉన్నారు కదా, గత సమాజం అలా ఉండేది. కనుక వాళ్ళందరూ కూడా దీన్ని తెలియజేసి తగిన ఏర్పాట్లు చేయాలి. దేశాల్లో ఇంకా విష్ణు భక్తులు విరక్తులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఉత్సాహంతో ఈ హరికీర్తనలో పాల్గొనని చెప్పి వాళ్ళందరినీ కూడా రమ్మనాలి. వాళ్ళందరికీ ఆహ్వాన పత్రం తప్పనిసరిగా పంపించాలి. ఆహ్వాన పత్రాన్ని వ్రాసే పద్ధతి కూడా చెప్తున్నారు. మహానుభావులారా, ఇక్కడ 7 దినాల వరకు సత్పురుషుల సమాగమం జరుగుతుంది. చాలా సులభం సుమా, అందరికీ సులభంగా లభించేది కాదు. ఈ విధంగానే జరిగింది అక్కడ. నేను చెప్తున్నానే కొల్లూరు అని దత్తాత్రేయ శాస్త్రి గారు ఆహ్వాన పత్రం రాశారు. నేను రోజున జనాల దగ్గర కొల్లూరు అనే గ్రామం గురించి చెప్తున్నాను. ఇదే ఈ సన్నివేశం ఏదైతే ఉందో దీన్ని యాజిగా 100 ఏళ్ళ బట్టి ఫాలో అవుతుంది. ఇదే విధానంలో రాశారు. కనుక ఈ అపూర్వమైనటువంటి భాగవత కథ ఉంటే, భాగవత కథా మహోత్సవం జరుగుతుంది. మీరందరూ కూడా భగవదానంద తెలియని వాళ్ళు అనుకోవద్దు. మీరు భగవదానంద రసాన్ని గురవడానికి గొప్ప రసజ్ఞులు కదా. మీ అందరూ పొగడాలి ఎప్పుడు నవతల వాటిని. అందుకే తెలియదేమో భాగవతం వెళ్ళినా మీరు అన్న కూడా చెప్పుకోరు, అవమానపరచుకోరు. కనుక ఈ భాగవతామృతాన్ని ఇంకా పాలన చేయడానికి మా ఎందుకు దయచేసి ప్రేమతో శీఘ్రంగా మీ అందరూ రండి. వచ్చులకు అవకాశం లేకపోతే ఏదో విధంగా వీలు చేసి కనీసం ఒక రోజైనా సరే ఉండే విధంగా తప్పకుండా రండి. సరేనా? ఈ సందర్భంగా ఇక్కడ గడిపే ఒక్కొక్క క్షణం ఇది రాని మరువలేని అత్యంత దుర్లభం క్షణం సుమా అని రాయాలి. ఇలా వినయపూర్వకం వాళ్ళందరూ ఆహ్వానించాలి. ఆహ్వానించిన ముఖ్య కర్తవ్యం. వచ్చిన వాళ్ళ యోగ్యతకు అనుగుణంగా వసతిని ఏర్పాటు చేయడం, కథాశ్రవణానికి పుణ్యక్షేత్రం కానీ, వనము కానీ, గృహము కానీ ఏర్పాటు చేయడం, కావలసిన స్థలం ఉండాలి, చాలా విశాలంగా ఉండాలి. ఒక విశాలమైన మైదానం ఉంటే చాలా సంతోషం. నేలను శుభ్రం చేయడం, అలాగే చక్కగా ఊడ్చి అక్కడ రంగురంగుల ముగ్గులు పెట్టడం, ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం తీసి ఒక మూలన, ఇంట్లో అంటే ఇల్లంతా కూడా ఒక గదిలో పెట్టి లగేజ్ మొత్తం ఒక దగ్గర పెట్టేసి మిగతా గదిలో వీలుగా ఉంచడం. 5 రోజుల ముందు నుండే అవసరమైనటువంటి సామాన్లన్నింటినీ కూడా అక్కడ స్టోవ్ చేస్తుండాలి. అరటి స్తంభాల దగ్గర తయారు చేయబడిన ఎత్తైన మండపం ఒకటి తయారు చేయాలి. 4 వైపులా పళ్ళు, పుష్పాలు, పత్రాలతో చాందినీలు అందంగా అలంకరించాలి. 4 వైపులా కూడా ధ్వజాలు, పాతాలు, ప్రధానమంత్రి ధ్వజం ఏదో ఒకటి కాకి చక్కటి సామగ్రితో వాటిని అలంకరించాలి. మండపం కొంచెం ఎత్తులో 7 విశాలమైనటువంటి అరలను కల్పించి ఉన్నదాసనాలు ఏర్పరచాలి. వాటిలో వైరాగ్యవంతులకు బ్రాహ్మణోత్సవం ఒక్కొక్కరిని ఆహ్వానించి వాళ్ళని కూర్చుండి పెట్టాలి. ఒక్కొక్కరికి తగినటువంటి ఆసనాలు ముందు సిద్ధం చేసించాలి. అలాగే వక్త కోసం కూడా దివ్యమైనటువంటి ఉన్నదాసనం ఏర్పాటు చేయాలి. వక్త ఆయన ఉత్తర దిశ వైపు కూర్చుంటే శ్రోతలందరూ తూర్పుముఖంగా కూర్చోవాలి. వక్త కనుక తూర్పుముఖంగా కూర్చుంటే శ్రోతలు ఉత్తరముఖంగా కూర్చోవాలి. ఒకవేళ కుదరకపోతే వక్త శ్రోత కూడా పూర్వాభిముఖులే ఎదురుగా కూర్చుండవచ్చు. ఈ శ్రోతల కోసం ఈ దేశకాలన్నీ కూడా ఈ నియమాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇక వేదశాస్త్రాలని స్పష్టంగా వ్యాఖ్యానించి చెప్పడానికి వక్త సమర్థుడై ఉంటారు. ఎప్పటికప్పుడు వివిధ దృష్టాంతాలు చెప్పి విషయం కనుక సంక్లిష్టమైతే చక్కటి ఉదాహరణతో వివరించగలిగేటటువంటి సమర్థత ఉన్నట్టు వక్త ఉండాలి. చక్కటి కుశలతో ఉండాలి, వివేకవంతులై ఉండాలి, నిస్పృహతో ఉన్నవాడు. నిస్పృహ అంటే లోకం మీద స్పృహ లేని వాడు. వీడు వెళ్ళ ఏం పెట్టుకుంది ఇలాంటి చూడకూడదు. సరేనా? అసలు అక్కడ ఒక కథాశ్రవణం జరుగుతుందని దృష్టి ఉండకూడదు. నేను చెప్తున్నానో వాళ్ళు వింటున్నారని ఆ దృష్టి పోవాలి. సర్వం విష్ణుమయం అనుభూతిలో ఉన్నవాడు వేసుకుని కూర్చోవాలి.
ఒక 10 మంది ఎదురుకుండా కూర్చున్నారు, ఇక్కడ వేదిక మీద కూర్చున్నారు, వాళ్ళు తెలియని వాళ్ళు, నేను తెలిసిన వాడిని, నేను చెప్తున్న వాళ్ళు, వాళ్ళు వింటున్న వాళ్ళు, ఇది ఉంటే పోయినారు. వాళ్ళు స్నానం చేయాలి భాగవతాన్ని, అప్పుడు ఆ చెప్తుంది. ఇక వైరాగ్యవంతుడై విష్ణు భక్తి కలిగినటువంటి ఒక బ్రాహ్మణుని భక్తగా ఉంచుకోవాలి. పండితులై ఉండి కూడా అనేక ధర్మ సందేహాల భ్రమకు లోనేవాళ్ళు, స్త్రీల ఎందు ఆసక్తి ఉన్నవాళ్ళు, భాషణ మతాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఈ భాగవత శాస్త్రాన్ని ప్రవచించడానికి పెట్టకూడదు. అలాగే వక్తకి సహకరించడానికి మధ్యలో ఒక ధీటైనటువంటి మరొక వక్తని విద్వాంసుని పక్కన పెట్టించాలి. ఈయన మధ్యలో ఏమైనా కొంత అలసట వచ్చినా ఈయన వెంటనే అందుకునే విధంగా, ఆయన కూడా సంశయాలు నివారించే విధంగా ఒక సమర్థుడై ఉండాలి. శ్రోతలకు చక్కగా తెలియజెప్పే ఒక సమర్థత ఉండాలి, మంచి నేర్పథ్యం ఉండాలి. కథను ప్రారంభించే ఓ రోజు ముందుగానే దీక్షను స్వీకరించడానికి క్షౌరం చేయించుకోవాలి వక్త శ్రోత కూడా. వాళ్ళకు కూడా వస్త్రాల నియమాలు ఉన్నాయి, ఆ వారంలో కూడా ఎలా ఉండాలి అన్ని. సూర్యోదయానికి ముందే కాలకృత్యాలు తీసుకోవడం, లేదా స్నానాది కార్యక్రమాలు చేయడం, అలాగే సంధ్యావందనటువంటి నిత్యకర్మలు ఏవైతే ముగించడం, ఏ విఘ్నం లేకుండా తథా విఘ్న విఘాతాయ గణనాథం ప్రపూజయే గణేశుడిని ప్రార్థించడం. తర్వాత పితృదేవతల తర్పణం విడిచిపెట్టి పూర్వ పాపాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శుద్ధి కోసం ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి భక్త. ఏమో ఏ పాపాలు అడ్డుపడతాయో కనుక పితృదేవతల అనుగ్రహం కావాలి, ఈ దేవతల అనుగ్రహం కావాలి, పితృదేవతల అనుగ్రహం కావాలి. ఇప్పుడు ఒక మండలం శుద్ధపరిచి అందులో శ్రీహరిని స్థాపించడం. అలాగే తర్వాత కృష్ణ భగవాను ఉద్దేశించి మూలమంత్రంతో షోడశోపచార విధానంగా పూజించాలి. ప్రదక్షిణ నమస్కారాలన్నీ చేసి పూజాంతంలో స్వామి దేశంగా ప్రార్థించాలి. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మ మోహ గృహీతాంగం మాముద్ధర భవారణవాత్ శ్రీమద్భాగవతస్యాపి తతః పూజా ప్రయత్నతః కర్తవ్యా విధినా ప్రీత్యా రూపదీప సమన్విత. భగవంతుడా ఒక కరుణాస్వరూపుడా, నేను సంసార సాగరంలో నిండుగా మునిగి ఉన్నాను. నువ్వు ఎంత చక్కగా విష్ణువంతా నిండున్నావో నేను అంత చక్కగా సంసార మోహంలో నిండున్నా. నీకే కాదు నేను నిండున్నా. నిండుండడం నీ యొక్క గొప్పే కాదు, మేము నిండున్నాం. బ్రహ్మాండం చెప్పినా పోల్చుకోలేనంత బ్రహ్మాండమైనటువంటి విధంగా నేను నిండున్నా. నువ్వు అంతగా నిండుగా నువ్వు నీ కర్మ అయితే నా కర్మ అది. ఇంకా చాలా దీనుని కూడా ఇది కర్మల యొక్క మోహం అనే మొదలు ఉందే అనుకుంటుంది. నన్ను ఇది సంసార జలద నుండి లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. సంసార విశాల కరాళ కామ మగ్రగ్రహగ్రసన నిగ్రహ విగ్రహస్య మగ్రస్య రాగలతదో మినిపీడితస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఏంటో ఆ స్తోత్రం ప్రవచనం తర్వాత స్తోత్రంలోని ఆసక్తి పోయింది. రామప్రజ చెప్పినామో కానీ ఇంకా స్తోత్రంలో హైట్లో వెళ్తాం, బాగా డెప్త్లో వెళ్తాం. ఏదైనా చెప్తున్నాను కానీ పెద్దగా ఆసక్తి లేదు. ఈ ఆసక్తి ఇంకో చోట అది హాయిగా ఉంది చెప్పే కనుక. సరే తలపెట్టాను కనుక చెప్పడం మీద చదువుకుంటాను. ఏదో మాటని ఎవరో లోపలికి లాగేస్తున్నారు. చాలా మాట్లాడింది మాటతో అందుకోలేనిది మనసుతో అందుకోవాల్సింది చాలా ఉండవు. ఇది కూడా చూడాలి, ఆలోచించాలి, ఇది కూడా భారంగానే ఉంటుంది. ఆ స్తోత్రం ఏమో ఆ స్తోత్ర ప్రవచనం వల్ల తేడా వచ్చిందని అనిపిస్తుంది. ఇది కూడా అర్థం లేదు కానీ ఈ తేడా చెప్పడం కూడా కష్టంగానే. 2 వారాలు అయిపోయినాడు అలాగే చెప్పేస్తే చూడాలి, అక్షరాలు ఇవన్నీ ఆలోచించాలా. ఇన్ని ఆలోచించగానే ఒకరిని పట్టుకుంటూ అయిపోతుంది. తేలిగ్గా ఉంది ఇవన్నీ భారంగా మాట్లాడించగా ఉంది, వెళ్ళించగా ఉంది. ఇక్కడే వస్తువు అందుతుంటే ఎక్కడో ఎందుకు పరిగెట్టాలో మాట్లాడాలా. మాట కూడా కష్టమే, మాట్లాడాలంటే చాలా క్రమం ఉంటుంది లోపల. అందులో భగవంతుడు అనుభవించినట్టు ఎంతో ఆలోచిస్తే మాట ఇది ఒకటి లోపలికి విచిత్రం అయిపోతాయి. లోపల చాలా ఎంతకన్నా మాట్లాడుతున్నాయి. మాటలతో వివరించేది ఏం కాదు. కావాల్సిన వాళ్ళు ముందుగా లేరు కష్టంగా ఉన్నాయి. తృప్తి లేదు, నేను చెప్పాను కానీ అసలు తృప్తి లేదు. ఇప్పుడు తృప్తి లేదు, తృప్తి రాదు కూడా. కేవలం చెప్పుకోవడంలో తృప్తి ఉండేది, చెప్పడంలో తృప్తి కూడా ఎదుర్కొంటాం. కనుక నన్ను మీరు ఉద్ధరించండి సంసారం నుంచి ప్రార్థించాలి. సోపదీపాల చేత భాగవతాన్ని అత్యంత ఉత్సాహంతో భక్తి ప్రపత్తులతో విధి విధానాన్ని పూజించడం, కొబ్బరికాయ సమర్పించడం,
ప్రసన్న చిత్తంతో స్వామిని స్తోత్రం చేయాలి. శ్రీమద్ భాగవతాప్యోయం ప్రత్యక్ష కృష్ణ ఏవహి స్వీకృతోసి మయానాథ ముక్త్యర్థం భవసాగరే. సాధులు గోపాలకృష్ణమాచార్య స్వామి వారు భాగవత సప్తాహ యజ్ఞం చేసినప్పుడు ఈ శ్లోకాలు చదివిస్తారు. భాగవతం చెప్పేవాడు సాక్షాత్తు సుఖ స్వరూపుడు. ఆయన భాగవత ప్రవచనం చెప్పినాడు. ఆ పోస్టర్లు మేడం చూసే ఉంటారు. శ్రీ సుఖ స్థానం, వక్త అని రాయరు, ప్రవాచకుడు అని రాయరు, శ్రీ సుఖ స్థానం అంటే శుకుడు స్థానంలో అన్నమాట. శుకుడు యొక్క అంశ ప్రవేశించకపోతే భాగవతం నోరు విప్పలేము. స్పష్టంగా భాగవత రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ నీవే ప్రత్యక్షంగా భాగవత రూపంలో విరాజిల్లుతున్నావు కదా. ఈ భవసాగరం నుండి ముక్తి పొందడానికి మీరు అందరూ రావడంలో భవసాగరం దాటి సాయంకాలం దాటి అందరికి ఇవ్వాలి. చిన్నగా ఉండట్లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే సింహాసనం వెళ్ళినా వాళ్ళ పవన్ గారు కనిపించారు. ఆయన వేదం నేర్స్తారు ముగ్గురు పిల్లలు. ఆ పిల్లలు 15 ఏళ్ళు వస్తున్నాను. ఆ ముగ్గురు పిల్లలతో నాకు అదేంటి పవన్ గారితో మాట ఏంటి మీరు ఇంకా అలా ఉన్నారు. ప్రహ్లాదుడు అయిపోయి ముగ్గురు వాళ్ళ చూస్తారు రాబట్టారు. వేదం నేర్చుకుంటారు. మా పవన్ గారు చెప్తారు వేదం ఏది అలా ఉంటుంది. ఇప్పుడు అప్పుడు 9 ఏళ్ళు దాటిపోయారు. వయసు ఎంత అడిగారు 15 9 దాటిపోయారు. అప్పుడే రావడం కదా ప్రహ్లాదుడు అయిపోతా వచ్చేది అడిగారు అయిపోతారా లేదా అని. ఓ పిల్లడు అన్నాడు ఇంకొద్దున్నారు. మా పవన్ గారు మీరు అందరినీ ప్రహ్లాదం చేస్తే వదలరా అయిపోవాలండి అందరం ఏంటి బాగా ఎంతకని ఇలా అదే రామమ్మ గారు అడిగాను అర్థాన్ని ఎలా భరిస్తారు ఏమో ఉంటే చెప్పండి టెక్నిక్ ఏమైనా ఆవిడ 2 టెక్నిక్లు చెప్పారు. అలా ఉండండి చూసారా జ్వరం తగ్గడానికి మందు ఇవ్వండి ఎలా భరించాలి అశాంతిని ఎలా ఉంటారు మీరు మీ అందరూ శాంతి వెయ్యారా. ఇప్పుడు మూట మోస్తారు ఎలా మోస్తున్నావు అడగరు. శాంతిని మోస్తున్నావా లేదా ఏదో రూపంలో ఎలా మోస్తున్నావు. పూర్వం మోసేవాడు అదే స్వరూపం అనుకోవాలి. ఇప్పుడు తేడా వస్తుంది. లోపల జ్ఞానం వస్తుంది. శాంతి వచ్చేది కానీ అశాంతి తెలుస్తుంది. అది రాక దీన్ని మోయలేక సతమతం అయిపోతుంది. ఇప్పుడు ఏమిటి టెక్నిక్ దొరక చెప్తుందేమో చూద్దాం. తర్వాత చెప్తుంది. అది ఆయన ప్రవచనం చేయండి అని రావణమ్మ గారు తిన్నాక రమ్మా రేపు శివరాత్రి కదా. ఈ అనుగ్రహ వాసనం అశాంతిని అలా భరించాలి. ఉండాలి కదా మరి. ఇప్పుడు జ్ఞానం వచ్చేలా భరించాలి వద్దా. కోట్ల కొనుక్కున్నాక ఇది తేవద్దా. ఎవడ కలిసి ఎవడ కొనుక్కుంటారు. అలాగే జ్ఞానం వచ్చేదాకా ఈ అశాంతిని భరించే విధి విధానాలు చెప్పాలని చెప్తాను. అదే ప్రవచనం ఉంటుంది కనుక ఈ ముగ్గురు మండలానికి నేను చరణ చూశాను. ఇట్లవరా నీ దాస్తుంది. ఏ విఘ్నాలు లేకుండా బాధలు లేకుండా ఈ నా కోరిక ఉంది ఈ యజ్ఞం ఈ భాగవతం దీన్ని ఫలవంతుడు దీన్ని పొందడానికి ఇదంతా అని దీన వచనాలతో భగవంతుడు ప్రార్థించిన వెంబట భక్తుని పూజించాలి. ఇది గోపాలకృష్ణమాచార్య సప్తాహంలో చేస్తారు. భక్తుని పూజించాలి. సంప్రదాయంలో ఎప్పుడు కూడా శుకుడినే మనం పూజిస్తున్నాం. సుఖస్థానంలో కూర్చోబెట్టి ఆయన భక్తుని పూజించాలి. అందమైనటువంటి వస్త్రాల చేత ఆభరణాల చేత పూలమాలతో ఆయన అలంకరించాలి. తర్వాత ఆయనలా ప్రార్థించాలి. ఈ చదువుతారు సుఖరూప ప్రబోధజ్ఞ సర్వశాస్త్ర విశారద ఏదత్ కథా ప్రకాశేన మత్ అజ్ఞానం వినాశిత ఆయన ప్రార్థన. అయ్యా మీరు సాక్షాత్తు సుఖస్వరూపులు. ఉపదేశించడంలో చాలా నేర్పరులు. సమస్త శాస్త్ర పారంగులు. నా యందు దయతో ఈ కథని వివరణాత్మకంగా వినిపించి మాలో అజ్ఞానం నశింపజేయండి అని చెప్పి శ్రోతలందరూ కూడా వాటిని ప్రార్థించారు. ఇలాంటి మర్యాదలు పాటిస్తేనే భాగవతానికి చెప్పిపోయి భాగవతం అంటారా ఉండాలి. వెళ్ళే దగ్గర ఇంత క్రమశిక్షణ ఉండాలి. సరేనా తన క్షేమాన్ని కోరుకుని ప్రసన్న చిత్తంతో ఎదుట దీక్షను అప్పుడు స్వీకరించాలి. 7 దినాల దాకా శక్తి కొలది నియమాలు పాటించాలి. ఆ కథా కార్యక్రమం సమయంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండడానికి 5 బ్రాహ్మణుల్ని ఏర్పాటు చేయించాలి. వారు వాదసాక్షరి మంత్రం చేత ఒక భగవన్నామాన్ని జపం చేస్తుంటారు. ఇంకా బ్రాహ్మణులకి విష్ణు భక్తులకి సంకీర్తన చేసేవాళ్ళు నమస్కరించి వాళ్ళని పూజించాలి. వాళ్ళందరి యొక్క ఆజ్ఞను పొంది యజమాని ఉన్నాడే తాను తన ఆసనంలో కూర్చుంటారు. అయ్యా మీరందరూ అనుమతిస్తే నేను ఇంకా యజమాని కదా నిర్వహించేవాడు భక్త స్థానంలో కూర్చోవాలి. అక్కడ శ్రోత స్థానంలో అక్కడ ఆయన అలగదు. మీరందరూ అనుమతిస్తే కూర్చుంటారు అనగానే వాళ్ళు సాధు తథాస్తు అంటారు. వాళ్ళందరూ కూర్చోబెడతారు. ఇప్పుడు ఇంకా లౌకిక వ్యవహారం సంపద ధనం గృహం పుత్రులు వీటి గురించి చింత పూర్తిగా విడిచిపెట్టడం సెల్ ఫోన్ విసిరిగా దూరంగా నిర్వహణ బుద్ధిని వహించి కథ ఎందు మాత్రమే చిత్తములు నిలిపి శ్రవణం చేయాలి. ఈ విధంగా కథ వినే వాళ్ళకి ఉత్తమమైన ఫలం.
మన కొల్లూరు యజ్ఞం ఉందే, అక్కడ సెల్ ఫోన్ నో ఎంట్రీ ప్రాంగణంలో తెచ్చారో ఇది ఉండాలనుకుంటే బయటకు వెళ్ళకూడదు. ముందు విధి విధానాలు చెప్పేది ఇది లోపల ప్రవేశించడానికి వీలు. ఆమె సైలెంట్గా పెడతాం వద్దు తేడానికి వీలు. తెచ్చే పద్ధతి అయితే తెలియదు, ఇది రూమ్లో పెట్టుకుంటుంది. సెల్ లేకుండా 7 రోజులు అక్కడ లోక విషయాలు కనీసం సైలెంట్లో పెట్టినా వార్త చేస్తుందా లోపల. అసలు ఈ విధంగా విన్నవాళ్ళకి ఉత్తుఫలం వస్తుందయా. బుద్ధిమంతుడు అయినటువంటి కథావాచకుడు ఉన్నాడే, సూర్యోదయంలో కథ ప్రారంభించాలి, 3:30 జాముల దాకా మధ్యమ స్వరంతో చెప్పాలి, మధ్యాహ్న కాలం 2 గడియల కాలం కథ ఆపాలి. ఆ కథ ఆపిన సమయంలో భక్తులు భగవంతుడి గుణగణాలను కీర్తించాలి, స్తోత్రాలు సంకీర్తనలు చేస్తుండాలి, వ్యర్థ ప్రసంగాలు చేయకూడదు. కథా సమయంలో ఈ మలమూత్రాల ఒత్తిడిని వచనంలో ఉంచుకోవడానికి అల్పాహారం మాత్రం తీసుకోవాలి, ఎంతో సుఖాన్ని కలిగిస్తుంది. శ్రోతలందరూ కూడా ఒక పూట మాత్రమే హవిష్యాన్నము అంటే దేవతలకు నియోగించినటువంటి అన్నం ఏదైతే నైవేద్యం పెట్టి అది మాత్రం తినాలి. శక్తి ఉన్నాడలా 7 దినాలు నిరాహారులై కథనం వింటే ఇంకా శ్రేష్టం. వాడు ఆ విధంగా విన్నాడు ముందుగా. లేదా నెయ్యి లేక పాలు మాత్రమే తాగి సుఖంగా కథనం వినాలి. లేదా పలహారం కానీ ఒక పూట భోజనం కానీ చేయడం ఉచితంగా ఉంటుంది. ఎవరికి ఎటువంటి నియమాలు ఉంటే వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రతి సుఖసాధ్యం వాళ్ళందరూ ఆ నియమాన్ని కథాశ్రవణానికి స్వీకరించి చక్కగా వింటే సంతోషం. మేము మాత్రం ఉపవాసానికి వదులుగా వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఎవరు కనక సంబంధాలు ఉపవాసానికి వదులుగా భోజనం చేయడమే శ్రేష్టం మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కథను చక్కగా హాయిగా వినడానికి తోడ్పడుతుంది. అంటే ఖాళీ గడుస్తూ ఉంటే అదే దృష్టి యోగు లేని వాళ్ళకి అలవాటు ఉంటుంది. కనుక ఉపవాసం వల్ల కథాశ్రవణానికి ఇబ్బంది కలిగితే ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు, వినడం ప్రధానం అని చెప్పి నారద మహర్షి సప్తాహ దీక్షను వహించే వాళ్ళు ఆచరించే నియమాలు చెప్తాం వినండి. విష్ణువు యందు భక్తి లేని వాళ్ళు కథను వినడానికి అర్హులు కాదు. నియమానుసారంగా కథను వినేవారు బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీద పడుకుండాలి, విస్తరి లేక అరిటాకులందు భోజనం చేయాలి. ప్రతిరోజు కూడా కథ సమాప్తమైన తర్వాత భోజనం చేయాలి, కథ మధ్యలో భోజనం చేసి రాకూడదు. అలాగే పప్పు ధాన్యాలు, తేనె, తైలము, సరిగ్గా అదే అపథ్యమైనటువంటి అన్నం, సరిగ్గా వండబడిన అన్నం, అలాగే భావదూషితమైనది పాచిపోయినటువంటి ఆహార పదార్థాలు వీటన్ని పూర్తిగా విడిచిపెట్టేయాలి. అలాగే కామ, క్రోధ, లోభమోహ, మదమాశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో మానం అంటే నేను ఎంతరవాడిని పొగరబోతున్నాను. అలాగే మోహం, ద్వేషం వీటికి శక్తికి రానివ్వకూడదు, అసలు ప్రాంగణంలోకి లోపల రాదు. అలాగే వేదాలు, భగవద్భక్తులు, బ్రాహ్మణులు, గురువులు, భూసేవకులు, స్త్రీలు, రాజులు వీళ్ళందరినీ ఎవరి మహాభక్తులు ఎవరిని కూడా నిందించే వాక్యాలు మాట్లాడకూడదు. అలాగే దీక్షతో కథ వినేవాడు రజస్వలైనటువంటి స్త్రీతో మాట్లాడకూడదు, కడజాతి వానితో మాట్లాడకూడదు, లేచుడు అంటే పాపాత్ముడితో మాట్లాడకూడదు, పతితుడు ఉంటాడే ప్రస్తుడు వాడితో వెళ్ళకూడదు, యజ్ఞోపవితమైనటువంటి బ్రాహ్మణుడితో మాట్లాడకూడదు, బ్రాహ్మణ ద్వేషతో అసలు మాట్లాడకూడదు, వేదాలను అంగీకరించే వాడిని మొహమే చూడకూడదు. ఎవడు దీక్షతో కథ వినేవాడు ఎప్పుడూ సత్యాన్ని, శౌచాన్ని పాటించాలి. దయ, మౌనం, సరళత్వం, వినయం, ఉదారత్వంతో వ్యవహరించాలి. ధనహీనుడు, క్షైరోగి, వ్యాధిగ్రస్తుడు, భాగ్యహీనుడు, పాపాత్ముడు, సంతానహీనుడు, ముముక్షుడు వీళ్ళందరూ ఎవరైనా తప్పకుండా వినాలి. ఇక ఆడవాళ్ళ సమస్యలు ఉన్నవాడు, అసమయమునందు రజస్వరాగమైన స్త్రీలు, ఒక ప్రసవం అయిన తర్వాత మళ్ళీ ప్రసవం కాని మహిళలు, ఆ విధంగానే పాపం పిల్లలు పుట్టిన వాళ్ళు, కలిగిన సంతానం నిలవకుండా మృతి చెందినటువంటి తల్లులు, గర్భస్రావం అయిపోతున్నటువంటి వనితలు వీళ్ళందరూ కూడా ప్రయత్నపూర్వకంగా కథాస్థలానికి వచ్చి కథను వినాలి. ఇంతవరకు చెప్పిన వాళ్ళందరూ విధివిధానంగా కథను వింటే అక్షయమైన ఫలాన్ని పొందుతారు. ఇటువంటి అత్యుత్తమైనటువంటిది, దివ్యమైనటువంటి ఈ కథ 1,000 యజ్ఞాల ఫలాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా వ్రత విధానాన్ని పాటించాలి. అంతా అయిన తర్వాత ఉద్యాపనం చేయాలి. దీని ద్వారా విశేషమైన ఫలాన్ని కోరుకునేవాళ్ళు జన్మాష్టమి వ్రతానికి సమానంగా ఈ కథావ్రతం యొక్క ఉద్యాపనాన్ని పూర్తి చేయాలి. నిష్కామభావంతో భాగవత కథను వినేవారికి ప్రత్యేకమైన ఉద్యాపనంతో పనేం లేదు. ఉద్యాపనం అంటే మండపం తీసి ఎవరితో ఇవ్వడం అవన్నీ. కనుక కోరికలు లేనటువంటి అక్షమైన భగవద్భక్తుల చేత వారిని శ్రద్ధగా కథను వినడం వల్ల పవిత్రులు అవుతారు. 7 దినాల సప్తాహం యజ్ఞం సమాప్తం అవుతుంది. శ్రోతలందరూ కూడా భక్తితో గ్రంథాన్ని, వ్యాసరూపుడు భక్తుని చక్కగా పూజించాలి. అప్పుడు పౌరాణికుడు శ్రోతలందరికీ ప్రసాదాన్ని, తులసి, అలాగే ప్రసాదపూర్వకమైన మాలల్ని అన్ని కూడా ఇవ్వాలి. అందరం కలిసి సామూహికంగా మృదంగాలు, తాళాలను వాయిస్తూ ఎక్కడి స్వరాలతో మధురమైనటువంటి కీర్తనలు పాడడం, భగవన్నామ సంకీర్తన చేస్తుండాలి. మధ్య మధ్యలో జయఘోషలు చెప్తుండాలి. జై జై కృష్ణ పరమాత్మకి జై మధ్య చెప్తుండాలి, చెప్పించాలి. అలాగే నమస్కార శబ్దాలు, శంఖధ్వనం చేయాలి. బ్రాహ్మణులకి, యాచకులకి ధనాన్ని ఇవ్వాలి. వాళ్ళందరికీ చక్కర అన్నం పెట్టాలి. ప్రధాన శ్రోత వైరాగ్యవంతుడైతే శాంతికరణ నిమిత్తంగా
మరుసటి రోజున గీతాపారాయణం చేయాలి, భగవద్గీతా పారాయణం. ఒకవేళ గృహస్థుడైతే హవనం చేయాలి, అంటే భగవద్గీత మంత్రపూర్వకంగా హవనం చేయడం అని ఉంటే ఈ హోమ కార్యాన్ని విధి విధానంగా నిర్వహించాలి. దశమస్కంధాలలో ఒక్కొక్క శ్లోకాన్ని పఠించి స్వాహాకారంతో ఆహుతి ఇవ్వాలి. యజ్ఞం చేయడం ఒక పక్క యజ్ఞం జరుగుతుండాలి, ఒక పక్క పారాయణం, ఒక పక్క ప్రవచనం, 3 ఏకకాలంలో జరుగుతుంటారు. ఇది కూడా ఉంది. ఒకవేళ యజ్ఞం చేయలేకపోతే కూడా చెప్పారు, ఈ యజ్ఞం కోసం పాయసం, తేనె, నెయ్యి, నువ్వులు, అన్నం మొదలైన ద్రవ్యాలు ఆహుతిగా చేయాలి. లేదా ఈ మహాపురాణం గాయత్రి స్వరూపం అయ్యేందున ఏకాగ్రతతో గాయత్రి మంత్రం జపాలతో కూడా హోమం చేయొచ్చు. ఒకవేళ హోమం చేయడానికి శక్తి లేకపోతే ఆ హోమానికి అవసరమైన ఈ హవన సామగ్రి బ్రాహ్మణులు దానం ఇస్తే జల హోమం చేస్తున్నారు. అలా చేశారు. కానీ ఎంత చేసిన దోషాలు ఉంటాయి కనుక ఆ దోషాలు కూడా విష్ణు సహస్రనామారాయణ. ఎందుకంటే ఎక్కడైనా సరే మధ్యలో దోషాలు జరిగి యజ్ఞం సమయంలో కానీ ప్రవచన సమయంలో కూడా ప్రముఖ గారిని చూసే ఉంటారు. విష్ణు 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 అని స్మరణ చేస్తారు. విష్ణు స్మరణ చేస్తే దోషాలు పోతాయి. అందువల్ల విష్ణు సహస్రనామం అంటే అనేక విధాలుగా ఇంత అన్ని కాలంలో ఎక్కడొక దోషాలు ఉంటాయి కనుక ఆ దోషాలు నివారించడానికి, విద్య నిర్వహణలో వచ్చినటువంటి హెచ్చుతగ్గులు ఏవైతే ఉన్నాయో దోషాలు నివారించడానికి విష్ణు సహస్రనామం కోతలు తప్పకుండా పఠించాలి. దోషయోహో ప్రసమార్థంచ పఠే నామ సహస్రకం అని చెప్పారు. తద్వారా సమస్త కర్మలని విష్ణు స్మరణ వల్ల దేశం కర్మకు పుష్టి. విష్ణు అంటే కలిపితే నేను కనగలను ఆగదు. ఎందుకంటే అందమైన చిన్న బుర్ర కాదు, చెప్పాల్సిన చాలా ఉంది. అదో ఏంటి ఎంత ఉంటుంది, అన్నీ చెప్పాలనిపిస్తుంది. నాతో మీద అదే కూడా మొత్తం మీద 12 మంది బ్రాహ్మణుల్ని తర్వాత పాయసం, తేనె మొదలుగా మిక్కిలు ఉత్తమైన పదార్థాలతో వాళ్ళు చక్కగా వాళ్ళకి భోజనం పెట్టాలి. ఈ వ్రతం యొక్క పూర్ణత సిద్ధించడానికి బంగారాన్ని, ఆవుల్ని శక్తితో దానం చేయాలి. ఇంకా సామర్థ్యం ఉంటే 3 తులాల బంగారంతో సింహాసనం చేయించి దాని మీద భాగవత గ్రంథాన్ని ఉంచాలి. ఇక ఆవాహనాది వివిధమైన ఉపచారాలతో దాన్ని పూజించాలి. తర్వాత జితేంద్రియుడైనటువంటి గురువు గారికి గంధ పుష్పాలు పూజించి వస్త్రాలను, ఆభరణాలు ఇవ్వాలి. ఆయన దక్షిణతో పాటు బంగారు సింహాసనంతో కూడినటువంటి భాగవత గ్రంథాన్ని సమర్పించాలి. ఈ విధానంగా అనుసరించి కార్యాన్ని చేస్తే బుద్ధిమంతుడైనటువంటి ఈ దాత సమస్త కర్మ పాపాల నుండి దూరమై సంసార బంధం నుంచి బయటపడతాడు, సందేహం లేదు. ఈ చక్కటి పద్ధతితో ఈ సప్తాహ యజ్ఞాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహించాలయ్యా. ఈ భాగవత పురాణం ఉంది, సమస్త అభీష్టాలని సిద్ధింపజేస్తుంది. పరమార్థ కామ మోక్షాలు 4 పొందడానికి ఒక ముఖ్యమైన సాధన ఇది. ఇందులో సందేహము లేదు అనేటువంటి దాన్ని రవ్వంత కూడా సందేహము లేదు. ధర్మ కామార్థ మోక్షాణం సాధనం యాత్ నతంశయ. ఇది ఎవరి సిద్ధాంతం, ఇది ఎవరి నిర్ణయం? సనత్కుమారుడు, కనకసనందరుడు శాస్త్రం. అప్పుడు సనత్కుమారుడు అన్నారు, సార్ ఇంతసేపు చెప్పిన వాళ్ళు మళ్ళీ అన్నారు నారద మహర్షి, ఇప్పుడు మేము సప్తాహశ్రవణ విధానం పూర్తిగా వివరించాము, ఇంకేమైనా మీరే వినాలనుకుంటున్నారా మా ద్వారా? ఈ భాగవతం వల్ల భోగమోక్షం 2 కలతలామలకం. వాడికి మోక్షం రావాలంటే వాడి మూల మోక్షం తీసుకో అనగానే ఇక్కడ సూత మహాముని చెప్తున్నారు సౌనికుడు. ఈ మహాత్ములైన సంస్కుమారులు ఆ తర్వాత అప్పుడు దాకా మహాత్ములు చెప్పి మనం కూడా ఆరాధన చేస్తున్నాం. మహాత్ములు చెప్పిన తర్వాత సప్తాహశ్రవణం చేయించారు. మనం కూడా చేయబోయేది ఇదే. 7 దినాలు విధి విధానంగా భాగవత కథాశ్రవణం ప్రవచనం చేశారు. సమస్త పాపాలను నశింపజేస్తుందయ్యా, పుణ్యాన్ని వర్ధింపజేస్తుంది, భోగమోక్షాన్ని ప్రసాదిస్తుంది. సమస్త ప్రాణులు కూడా శ్రోతలై నియమపూర్వకంగా 7 దినాలు శ్రవణం చేశారు. అందరూ కూడా విధి విధానంగా భగవంతుని పురుషోత్తముని స్థుతించారు. ఈ సప్తాహం యొక్క ముగింపునందు ఎక్కడ సప్తాహం ముగిసిందో ఈ జ్ఞాన వైరాగ్యాలు భక్తున్నారే వీళ్ళకి వాళ్ళ యొక్క భక్తి మాట వృద్ధులు గారు రాలేదు కదా, అటు జ్ఞానం వైరాగ్యం వృద్ధుల కింద ఉన్నారు. మధ్యలో భక్తి యువతిగా ఉంది కదా, మొత్తం ముగ్గురికి కూడా చక్కటి సృష్టి, చక్కటి యవనావస్థ వాళ్ళందరికీ వచ్చింది. అప్పుడు వాళ్ళ సమస్త జీవుల యొక్క చిత్తాలను వాళ్ళకి ఆకర్షించడం ప్రారంభించారు. అప్పుడు నారదుల గారు నేను కృతజ్ఞుడిని అయ్యాను అని సంతోషించాక ఆయన శరీరం అంతా పులకాంగితమై పరమానంద భరితులయ్యే నారదుల వారు వెంటనే అంజలి ఘటించి సనకాదుల్ని ఇలా అన్నాక, మహానుభావ నేను ఎన్ని మీరు నా యందు కరుణాంతరంగులే నన్ను అనుగ్రహించారు. నాకు సమస్త భావాలను హరించేటటువంటి ఆ భగవానుడికి దర్శనం అయ్యింది. లోపల అది మానసిక దర్శనం, బయటకి ఇంకా అవ్వలేదు. లోపల దర్శనమైంది కాబట్టి ఆయనకైంది ప్రస్తుతానికి. తపోధనులాగా ఈ భాగవతాన్ని వినడమే ధర్మాల్లో కల్లా శ్రేష్టమైంది అనుకుంటున్నాను. ఈ శ్రవణం చేసినంతట్లో
గోలోక విహారం అనేటువంటి కృష్ణ పరమాత్మ దర్శనం నాకు అయింది, ఆయనకి అయింది ఆ సమయం. అందుకని శుద్ధుల వర్మ సార్ నారదుని ఇలా చెప్పగానే బ్యూటిఫుల్ అక్కడ సంచరించేటువంటి శుభదేవుడు అక్కడ ఏమి సమావేశం ఉంది. ఏం బ్రవతి వై తత్ర నారదే వైష్ణవోత్తమే పరిభ్రమన్ సమాయాతః శుకో యోగేశ్వరస్తథ తత్రాయయౌ షోడశ వార్షిక తదా వ్యాసాత్మజః జ్ఞాన మహాత్మ చంద్రమా. ఏ విశేషణాలు వాడారో ఏదో అప్పుడే పూర్తయింది. అయితే సుఖమహర్షి అడుగు పెట్టారు. ఆయన 16 ఏళ్ల ప్రాయం, ఆత్మలాభ పరిపూర్ణుడు. ఏం చెప్పాలి పర్వాలేదు, వీటికి ఇంకా అనుభవించడమే. ఆత్మలాభాన్ని పొందడంలో పరిపూర్ణుడు, ఆత్మలాభాన్ని పొంది పరిపూర్ణత పొందినవాడు. ఇంకో జ్ఞానరూపమైనటువంటి మహాసముద్రం, ఆత్మ భగవజ్ఞాన రూపమైన మహాసముద్రాన్ని వర్ధవింపజేసేటువంటి చంద్రుడు. ఓహో, చంద్రుడు వస్తే సముద్రానికి ఆనందం, కేవలం లేకపోతే పున్నమి చంద్రుడు. అలాగే శుకుడిని తెలుసుకోగానే భగవజ్ఞానానికి ఆనందం అవుతుంది. ఏంటి జ్ఞాన మహాభూ చంద్రమా, విశేషాలు ఏంటిది? జ్ఞానం వల్ల ఏది ఆనందం ఆ గొడవ పక్కన పెట్టండి. శుకుడిని స్మరించుకుంటే భగవజ్ఞానానికి ఆనందం అవుతుంది. అర్థమైందా? అదే అర్థం కాదు. ఈయన చంద్రుడి భగవజ్ఞానం సాగరం. భగవజ్ఞానం వల్ల ఈయన భగవజ్ఞానం పొందాడు వేరే సంగతి. కానీ ఈయన గారిని చూడగానే, శుకుడిని స్మరించగానే, శుకుడిని చూడగానే భగవజ్ఞానానికి ఆనందం అవుతుంది. భగవజ్ఞానానికి ఆనందం. సరే, ఆ శుకుడు ఆయన గారి ఒంటి చూడగా ప్రేమతో మెల్లమెల్లగా భాగవతం పఠిస్తూ వస్తున్నాడు. ఆయన చూడండి భాగవతమే. కథావసానే నిజలాభ పూర్ణ ప్రేమ్నా పఠన్ భాగవతం శనై శనై. మెల్లమెల్లగా భాగవతాన్ని మధురంగా పఠించుకుంటూ, మనం భగవద్గీత శ్లోకాలు చదువుకుని ఎలాగ వెళ్తామో అలాగే భాగవతం పఠిస్తూ ఆయన అక్కడికి వచ్చేట సంపన్న మహానుభావుడు. ఆయన రాగానే మొత్తం ఎంతమంది చెప్తారు లేదు, ఇంతమంది మహాత్ములు లేదు, అక్కడ వయస్సుతో సంబంధం లేదు. మహానుభావుడు జ్ఞాని. అందరూ ఆయన ఉన్నతాసనంలో కూర్చోబెట్టారు. వెంటనే నారద మహర్షి ఆయన్ని పూజించారు. మొత్తం మీద వీళ్ళందరూ ఇప్పుడు ఆయన అంటున్నాడు, మీరందరూ కూడా నా యొక్క మాటల్ని వినండి అంటాడు. నేను చెప్పుకున్నాం, నిగమ కల్ప తరోరు గడితం ఫలం సుఖముఖ అమృతరవం సంయుతం. ఓ రసజ్ఞులు భావుకులైనటువంటి మహాజనులారా, వేదములైనటువంటి కల్పవృక్షానికి పండి రాలిన పండు ఈ భాగవతం. ఇదో ఉన్నాడే ఈ శుకుడు. ఈ శుకుడు అనేటటువంటి ఈ సుఖదేవుడు రూపమైన చిలక ముక్కు దాన్ని కొట్టిందేమో, ఇంకా అమృతరసం దానిలో చేసింది. అందులో అనంత రసమేసమా, రసమే రసం అంటే ఆనందం. ఇంకే వేరేది లేదని అందులోని ఇంత అమృత ఫలం కేవలం భూలోకమందే సులభంగా. శరీరంలో చైతన్యం ఉన్నంత వరకు ఈ భాగవతాన్ని మాటి మాటికి తనివిజరు జుర్రుకోండి. ఇక్కడ మధురహో రసిక భూమిభావు. తాగండి అనంతమైనటువంటి రసం అందులో ఉంది. ఈ భాగవత మహాపురాణాన్ని నేను రచించలేదు, మా నాన్నగారు వేదవ్యాస మునుదులో రచించారు. ఇందులో చెప్పబడేవి నిష్కపటములు నిష్కామ్యములు అయినటువంటి ధర్మాలు. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్పరాణం తథా వేద్యం వాస్తవ మతృ శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషిభిః తత్క్షణాత్. చిన్న క్షణంలో జ్ఞానం అవుతుంది. ఏమి నేర్పి చెప్పడం అనుభవం. ఇందులో ధర్మాలు కపటం లేని ధర్మాలు. కపటం అంటే కోరిక, చేసే భక్తి కోరికతో చేస్తే కపట భక్తి. కోరికతో కాకుండా భగవంతుని కోసమే చేసే భక్తి నిష్కపట భక్తి. భాగవతం కపట భక్తిని చెప్పదు, నిష్కపట భక్తి. పక్కన ఏకాంత భక్తి అంటే ఈ భాగవత మహాపురాణాన్ని వేదవ్యాసం ముగించాడు. భగవత్ మహాముని సామాన్యుడు కాదు, ఆయన రచించాడు. నిష్కపటములు నిష్కామ్యములు పరమధర్మాలు ఇందులో చెప్పబడ్డాయి. సాంసారికమైన శక్తులు ఇందులో ఉండవు. వాటి కోసం పుస్తకం తెరవకండి. ఎవరికి అర్థమవుతుంది? శుద్ధమైనటువంటి అంతఃకరణ సత్పురుషులు మాత్రమే తెలియదగినటువంటి ఒక శుభప్రదమైనటువంటి వాస్తవికమైన వస్తువు ఒకటి ఉంది, భగవంతుడైన వస్తువు. అది ఇందులో శుద్ధ అంతఃకరణ. అసలు మనస్సుకి ఒకంత మాలిన్యం కూడా అంటుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలియబడే ఆ పరమ వస్తువు ఉంది. అది డిస్కస్. మరి అటువంటి దాన్ని తెలుసుకోవడానికి మనసు మాలిన్యాలు అన్ని పుంజుకుంటారు. అంటే మనసు మాలిన్యాలు ఉన్నవాళ్ళు వినకూడదా? వినొచ్చు.
కానీ వినేది ఆయన పొందడానికి వినాలి కదా, ఆయన నుంచి మళ్ళీ కూడద్దామని అనుకో. ఏదో రాగేస్తున్నాడు భాగవతం ఇంటి పెళ్ళి అవుతుందా? పెళ్ళవడం భాగవతమైనా కలేదు, రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు. భాగవతం స్థాయి తగ్గించకూడదు. నీకు భగవంతుడితో పెట్టవు, ఆ విలువ మాత్రం చేస్తుంది భాగవతం. నాకు ఎప్పట్లో వచ్చిన అయితే సరిపోతుంది. అందువల్ల ఇది త్రివిధ దాపాలను తొలగిస్తుంది. ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఇంకా దీన్ని ఆశ్రయించిన మీద ఇతర శాస్త్రాలతో సాధనతో పని ఏంటండి? పుణ్యాత్మైన పురుషులు దీన్ని శ్రవణం చేద్దామని కోరుకుంటున్న వెంటనే పరమేశ్వరుడు వాళ్ళ హృదయాలు స్థిరస్థాయిగా ఉంటుంది. ఎవరైతే భాగవతం విందామని సంకల్పం చేశారో వాళ్ళ హృదయంలోకి స్వామి వచ్చి ఆయన స్నానం చేసుకుంటాడు. ఆయన శుభ్రంగా ఆయన చూసి తీసుకుంటాడు. మనం ఇలాగ దుమ్ము దులుచుకునే అరుగులు కూర్చుంటాం పార్కుల్లో. అలాగా ఆ హృదయంలో వీడు భాగవతం విందాం అనుకోగానే మనసు శుభ్రం చేసుకుంటాడు. ఆయన కూర్చుని వేస్తే లోపల ఆయన ఆస్వాదిస్తాడు. ఈ భాగవతం పురాణాల తలమానికి ఇది. శ్రీమద్ భాగవతం పురాణ తిలకం. వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యమేవ మమలం జ్ఞానం పరం గీయతే ఇది వాక్యాలు. ఎత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం తత్ శృణ్వన్ ప్రపఠన్ విచారణ పరో భక్త్యా విముచ్యేత్ నరః. పురాణాల తలమానికి విష్ణు భక్తులకి గొప్ప ధనం భాగవతం. ఇందులో పరమహంసలకి పొందదగినటువంటి విశుద్ధమైన జ్ఞానం వర్ణింపబడింది. జ్ఞాన వైరాగ్యంతో పాటు భక్తితో కూడినటువంటి నివృత్తి మార్గం ఇందులో ప్రకటింపబడింది. భక్తిపూర్వకంగా దీన్ని వినుట ఎందు పడింది. అబ్బా పరమాత్మ గురించి బుద్ధులండి పిల్లలు కానీ చాలా చెప్పాలి. ఇచ్చేస్తున్నాడు లోపల నుంచి 4 బయటకు వచ్చినట్టు వస్తుంది. ఆపుదా బ్యాన్ చేశాను పిల్లవాడిని. కనుక దీన్ని వినడంలో, పఠించడంలో, మననం చేయడంలో తత్పరుడైనట్టు మానవుడు ముక్తుడైపోతాడు. ఇటువంటి గొప్ప భక్తి రసామృతం స్వర్గలోకంలో కానీ, సత్యలోకంలో కానీ, కైలాసంలో కానీ, వైకుంఠంలో కానీ లేదు. మన అదృష్టం కొద్ది భాగ్యవంతులారా దీన్ని భూలోకంలో జరుగుతుంది. దీన్ని చక్కగా పాలనం చేయండి. ఎప్పటికీ వదలవద్దు 2 సార్లు చెప్పడం మానవాడు. 2 సార్లు చెప్పడం ఏంటంటే మనకు పడుతుందని. స్వర్గే సత్యేచ కైలాసే వైకుంఠే నాస్త్యయం రసః అతః పిబంతు తద్భాగ్య మా మా ముంచత. విడిచిపెట్టద్దు మా అంటే వద్దు ముంచత విడిచిపెట్టద్దు. సరి ఏ ఒక్కరు కూడా దీన్ని విడిచిపెట్టద్దు. ఇంకా పాలన చేయండి వదలకండి దీన్ని. పరమాత్మ దొరికేదాకా. పరమాత్మ దొరికిన వాళ్ళే వింటున్నారు కదా. అక్కడ ఎవరు పరమాత్మ దొరికిన వాళ్ళు నారదు కదా, చదువుతనం రాదురా, వాళ్ళకి మోక్షం కావాలా. వాళ్ళే వింటుంటే ఇది ఇప్పటిదాకా ఉన్నవాళ్ళు మనం ఎలా వినాలి? ఒక ఆడ డిసిరిసి, ఒక చెయ్యి డిసిరిసి, ఒక కానిస్టేబుల్ లాగా భగవతం అంటే భగవంతుడు తెలియదు. ఒక వాక్యం భగవంతుడు అక్షరరూపంలో లోపల కొడుతున్నాడు. ఇస్తే ఫలితం వెంటనే సూతమున దాని ఓహో మా బాధ వచ్చాడు, నోటిలో ఆపేయను కానీ పుస్తకం ఆపగలిగాను. ఇలా చెప్పగానే సభా మధ్యంలోకి ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, ఉద్ధవుడు, అర్జునుడు వీళ్ళందరూ మొదలైన పాత్రలతో కూడా స్వయంగా శ్రీహరి ప్రత్యక్షుడు. ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడు. ఆయన ఇప్పుడు నేనంటే వస్తే కుడితే ఎలా వస్తుంది? ప్రహ్లాదు కూడా సరే బలిచక్రవర్తి వీళ్ళందరూ చక్కగా స్వామి ఉన్నారు. ఉద్ధవుడు, అర్జునుడు వీళ్ళందరూ ప్రత్యక్షమయ్యాడు. వెంటనే నారదుల వారు అదృష్టం వెంటనే భగవంతుడిని యథోచితంగా పూజించి ఆ భక్తులందరినీ కూడా పూజించగానే ఆ శ్రీహరిని చూడగానే ప్రసన్నుడిగా ఉన్నాడేమో స్వామి. నారదుల వారు ఆయన విశాలమైన సింహాసనం కూర్చుండబెట్టాడు. ఆయన ఎదురకుండా సంకీర్తనం చేశారు. ఆ కీర్తనాన్ని దర్శించడానికి రేపటి రోజున మనం పిలుచుకోబోయేటంటే పార్వతీ సమేత పరమశివుడు అక్కడికి వచ్చాడు. మన వాడు ముందే వచ్చాడు. మన వాడు ముందే ఇక్కడికి మన సభాసులకి ముందే వచ్చాడు. ఆయన మహానుభావుడు, మహాదేవుడు, బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు. మొత్తం అక్కడ లేని వాళ్ళు ఎవరు? సమస్త బ్రహ్మాండాలు ఉన్నటువంటి దేవతా సమూహం మొత్తం అక్కడికి సంకీర్తన ఆరంభమైంది. కొంచెం ఒక మాట కూడా అన్నారు. ప్రహ్లాద కాలధారి సరళ గతిదయా శోద్ధవ కాంస్యధారి. ప్రహ్లాదుట కొంచెం అత్యుత్సాహం. దాంతో సరదాలను మ్రోగిస్తున్నట్టు ఆయన. ఉద్ధవుడు కంచు వాయిద్యాన్ని తీసుకున్నాడు. నారదుల వారు ఆయన వేణ ఆయనకు అలాగే ఉంది, మహతి అనే వేణ. ఇంకా సంగీత జ్ఞానంలో నైపుణ్యం అర్జునుడు బాగా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఆ సినిమాలు అలాగే ఉంది కదా. ఏ సినిమా ఇది? కాలమురళి గారు ఎక్కడున్నారో ఏ లోకంలో ఉన్నాడో మహానుభావుడు కానీ అద్భుతమైన
రామారావు నాట్యం లేదు కనుక అర్జునుడు కాస్త రాగం ఆలపించడం అలవాటు ఎలా ఉంది కదా. ఇంద్రుడు మృదంగం వాయించడం, సనత్కుమారుడు మధ్య మధ్యలో జయ జయ ఘోషలు చెప్తున్నారట. ఇప్పుడు అందరి ముందు వ్యాసమంద్రుడు శుభుడు ఉన్నాడే, ఈయన వివిధమైనటువంటి సరసమైన అంగభంగిమలతో భావాన్ని వెల్లడిస్తున్నట్టు ఏంటంటే ఇలాగా చేతుల్లో భావాన్ని చూపిస్తుండడం ఏమిటండి సన్నివేశం. ఇప్పుడు అందరి మధ్యలో భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నాయి, ఇవి నాట్యం చేయడం ప్రారంభించాడు. వాడు మంచి పుష్టి కదా నాట్యం చేస్తున్నాయట. ఈ అలౌకికమైనటువంటి ఈ కీర్తనాన్ని ఇచ్చిన స్వామి ఉన్నాడే ఆ ప్రసన్నుడయ్యాడు. వెంటనే ఇలా అన్నట్టు నేను మీ యొక్క ఈ కథా కీర్తనాల చేత ప్రసన్నుడు అయ్యాను. మీలో ఒప్పుకుతున్నటువంటి భక్తిభావం నన్ను మీ వశం చేసి ఏదైనా వరం కోరుకోవడం, అది వాళ్ళ గొప్పతనం. లోకం కోసం వరం కోరారు అనగానే అందరూ ఒకటే అడిగారు, ఏ భగవన్ నగాహ గాథాసు సర్వభక్తై ఏభి త్వయా భావ్యమితి ప్రయత్నాత్ మనోరథోయం పరిపూరణీయ తథేతి చోక్వాంతరధీయతాచ్యుత. ఇక ముందు భవిష్యత్తులో ఈ సప్తాహ కథా కార్యక్రమం ఎక్కడెక్కడ జరుగుతుంటుందో తాము అక్కడక్కడ తమ పార్షదులతో కూడా తప్పక విచ్చేయాలి మా కోరిక. చలికాలం ప్రజలందరికీ లాభం అంటారు. మా అందరినీ పట్టుకొని మోక్షాన వాళ్ళకి అలాగే వస్తుంది. కనుక మా మాటను మన్నించి ఈ కోరికను పరిపూర్తి చేయండి అనగానే సభాస్థం చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయారు. అంటే భాగవత సప్తాహం అవుతుందంటే ఎందుకు రాడండి చాలండి ఎదురాడు మొత్తం మీద నారదుడు భగవంతుడి యొక్క ఆయన యొక్క పార్షదులు ఉన్నారే వాళ్ళందరి యొక్క ఆ చరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని దక్షిణపడి నమస్కారం పెట్టేట. దాంతో శుకుడున్నాడే ఈ తాపసులందరికీ కూడా వందనం చేసాడు. ఈ కథామృతాన్ని తనివి తీరా జరుపుకోవడం, ఈ పానం చేయడం వల్ల అందరూ మహదానందంతో ఉన్నారు. అక్కడ పూర్తి మోహం అనేదానికి చోటే లేదు, పూర్తిగా మోహం పూర్తిగా లెక్కించిపోయింది. అప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రదేశాలు తిరిగి వెళ్ళారు. ఆ శుభ సమయంలో సుఖదేవుడు ఈ భక్తి ఉందే, ఈ భక్తిని ఆమె పుత్రులతో పాటుగా తన భాగవత శాస్త్రంలోకి పంపించాడు మహానుభావుడు. దీనివల్ల భాగవతాన్ని ప్రేమించేవారు ఎందు శ్రీహరి విష్ణు భక్తుల హృదయములందు తీరు ప్రకాశించే ఏర్పాటు చేశాడు ఆయన. ఈ దారిద్ర్య దుఃఖమనే ఈ జ్వాలలచే దగ్ధమవుతున్న వాళ్ళకి, మాయాభికాశంతో పీడింపడుతున్న వాళ్ళకి, ఈ సంసార సాగరంలో పడి మునకలు వేస్తున్న వాళ్ళకి పూర్తి మేలును కలిగించడం కోసం సంసార సింధవు పరిపాలితానాం క్షేమాయవై భాగవతం ప్రగర్భతి. వీళ్ళకి ఇటువంటి వాళ్ళకి మేలు కలిగించడంలో భాగవత శాస్త్రాన్ని మించినటువంటి వేరు శ్రేయోదాయకమైనటువంటి సాధనం లేనే లేదు. ఆయన సౌనకుడు ప్రశ్న పెట్టాడు, మంచి ప్రశ్న. సుతమహాముని సుఖదేవుడు పరీక్ష మహారాజు గారికి, గోకర్ణుడు దుందు గారికి, సనకాది మహర్షులు నారదులకి ఏ సమయాల్లో ఈ గ్రంథం వినిపించారో ఆ కాలం చెప్పండి. మంచి ప్రశ్న. అంటే భూలోకం అప్పుడు ఆయన చెప్తున్నట్టు పరమాత్మ భూలోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత భూలోకం విడిచిన తర్వాత కలియుగందరి 30 సంవత్సరాల కంటే కొంచెం ఎక్కువ కాలం గడిచింది. ఆయన భూలోకం ఎప్పుడైతే విడిచి వెళ్ళాడో కలిసి తర్వాత వస్తుంది. కలి ప్రారంభమైన తర్వాత 30 సంవత్సరాలు కన్నా కొద్దిగా కొంచెం ఎక్కువ కాలం గడిచిన తర్వాత అప్పుడు భాద్రపద మాసం శుక్లపక్షం నవమి తిథి ఆ రోజు సుఖదేవుడు ఈ కథ ప్రారంభించారు. పరీక్షిత కథ అయిన తర్వాత పిమ్మట కలియుగంలో 200 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ 200 సంవత్సరాల తర్వాత ఆషాఢమాసం శుక్లపక్షం నవమి తిథి ఎందు గోకర్ణుడు చెప్పినట్టుగా కథ వినిపించాడు హిందూ గారికి. ఆ తర్వాత కలికాలంలో మరొక 30 ఏళ్ళు ముందుకెళ్ళిన తర్వాత కార్తీక మాసం శుక్లపక్షం నవమి తిథి నుండి బ్రహ్మదేవుడి కుమారులైనటువంటి సనకాది మహర్షులు ఈ కథాప్రవచనాన్ని నారదుల వారికి వినిపించారు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాను. సౌనక మహర్షి ఈ కలియుగంలో కలో భాగవతి వార్త భవరోగ వినాశిని ఈ భవరోగాన్ని నశింపజేయడానికి భాగవతాన్ని మించినటువంటి ఔషధం మరొకటి లేదు. ఇది రామబాణం వంటిది. ఇది రామబాణం వంటి ఔషధము అనేది ఇది మీరు గ్రహించండి అని చెప్పి తర్వాత మీరందరూ కూడా ఈ భాగవత కథామృతాన్ని చక్కటి ప్రేమాదరాలతో పానం చేయండి. ఈ కృష్ణుడికి అత్యంత ప్రియమైనది, సమస్త పాపాలనే నశింపజేసేది, ముక్తికి ఏకైక కారణమైనది. సంతః కథానకమిదం పిబతాదరేణ లోకేహి తీర్థ పరిశీలన సేవయా కిం స్వ పురుషమపి వీక్ష్య పాశహస్తం వదతి యమః కిల తస్య కర్ణమూలే తలవ.
భక్తిని సమర్థం చేస్తుంది తెలుసుకోండి. దీన్ని విడిచిపెట్టి లోకంలో మిక్కిలి ప్రయోజనాన్ని శుభాన్ని చేకూర్చి ఇతర సాధనాలను వెతకడం వల్ల ఇదే రకరకాల ఏమిటి ప్రయోజనం? యమధర్మరాజు గారు ఆర్డర్ పాస్ చేశారు. ఆయన దగ్గర ఉన్నటువంటి భటులు ఉంటారే దూతలు, వాళ్ళందరూ చెప్పాడు, నువ్వునైనా భగవత్ కథల యందు నిమగ్నమై ఉండే మనుషులకి నువ్వు చాలా దూరంగా ఉంది. పొరపాటు వెళ్ళొచ్చుమా ఓ సంవత్సరం కథల్లో అప్పుడే మార్కండి వారి ఎడల మన యాజమాన్యం చెంది వాళ్ళు మన కోట కాదు. వాళ్ళు భగవత్ భక్తులు కాని వాళ్ళు ఇతరులు ఉంటారే వాళ్ళని దండించడానికి మాత్రమే నేను అధికారం కలిగి ఉన్నాను. ఇది గమనించండి. నాకు చెడ్డగా శివానందాశ్రమం వాళ్ళ దగ్గర పొరపాటు వెళ్ళకంటుమా నేను వెళ్ళి కావాలి వాడు ఒకరిసేపు పోతూ ఉంటాను ఒకరిసేపు, అంతేగాని మీరు పొరపాటు వెళ్ళి మాత్రం లేకండి. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు వాళ్ళు? అది వాడు వెంకాల ఎవరు అనుకుంటున్నా పిల్లవాడు పిల్లసింహం ఉంది కనుక వద్దు అని. ఇది మీరు చెవిలో ఇల్లు కట్టుకుని వెళ్ళంటుమా మామూలు పెట్టి ఇల్లు కట్టుకోవడం అంట. చెవిలో ఇల్లు కట్టుకుని వెళ్తా, చెవిలో ఇల్లు కట్టుకుని దోతకి చెప్పేట మహానుభావుడు. అలాగే గురువుగారు తప్పకుండా మీరు వచ్చి అడిగారు ఏమన్నారు వాళ్ళందరూ కూడా. ఈ సారహీనమైన అసారే సంసారి పదం ఎక్కువ వస్తుంది. సంసారం అసారే సంసారే విషసంగాకులభియ క్షణార్థం క్షేమార్థం విభత సుఖగాథా సులభాం. సుఖశాస్త్రం ఉంది. ఆరహైనటువంటి ప్రపంచంలో విషయరూపమైనటువంటి విషయంలో ఆసక్తి గల బుద్ధితో తల్లడిస్తున్న ఓ ప్రజలారా ఎక్కడ చేస్తున్నాడు ఆనుభవం. మీరు మీ క్షేమం కోసం అరక్షణమైనా సరే ప్లీజ్ అరక్షణమైనా సరే ఈ సుఖ కథారూపమైనటువంటి సాటి లేనిది అనుపమానమైనటువంటి అమృతాన్ని ఆస్వాదించండి. పరీక్షిత్ సాక్షి క్షణార్థం అది అరక్షణమైనా సరే ప్లీజ్ అరక్షణమైనా సరే ఈ సుఖ కథ ఉంది, దీనిలో అమృతాన్ని ఆస్వాదించండి. నాయనలారా, నిందింపబడేటటువంటి కథలతో కూడిన ఈ చెడ్డ మార్గాల్లో ఎందుకు అనవసరంగా తిరిగారు? ఈ కథ మీ చెవుల్లో ప్రవేశించినందున ముక్తి లభిస్తుంది. విమర్థం వ్యర్థం భో ప్రజత ఉపథే ఉత్సిత్ అకథే పరీక్షిత్ సాక్షి శ్రవణగత ముక్తి కథని. ఈ మాటకి పరీక్షిస్తున్నాడే ప్రత్యక్ష కథ చెవుల్లోకి వెళ్ళిందా ముక్తి లభించింది. పరీక్షిత్ సాక్షి కదా అని ఇక్కడ సౌనక మహర్షి చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ సుఖదేవుడు ప్రేమరస ప్రవాహంలో ఓలలాంటి కథ చెప్పాడు. ఇందులో మునకలు వేయి గొంతు కలవాడు. రస ప్రవాహంలో చెప్పేవాడు కూడా మునకలు వేయాలి. మనం మునకలు వేసి చెప్తేనే గొంతుకు అందం. అందం ఎక్కడ చెప్తుంది? చెప్తే వినాలనిపిస్తుంది. కారణం ఆ గొంతు ఏదో తయారు చేసిన గొంతు కాదు. పరమాత్మక ఆ స్వరంలోకి తను చేరుతాడు. చేరగానే రావేది చాలా ఆయన చెప్తారు వినండి. అప్పుడు గోపాలకృష్ణ గారు అద్భుతం, ఆ వాయిస్ అద్భుతం. కోసం 100 సప్తాహాలు చేశారండి. సామాన్యమైనది మొత్తం అన్ని దివ్యక్షేత్రాలు ఉంది. పూరి, బదరి, బృందావనం అన్ని చోట్ల కూడా 100 సప్తాహాలు మహానుభావులు తీసుకున్నారు. ఆ సప్తాహాలన్నీ కూడా ఇలాగే 7 రోజులు ఒక్కొక్క యజ్ఞం జరిగేది, హోమం జరిగేది, ఒక్కొక్క పారాయణాలు, ఒక్కొక్క ఇది 2 కోట్ల ప్రవచనం దీక్షగా చేశారు. మహిమాదేవైనా ఎంత ఆయనలో నరహరి యొక్క తెలిసి లేకపోతే జరుగుతుంది. మనం స్మరించుకుంటే మనం తెలుస్తాం. అటువంటి వాడు విశాఖపట్నంలో ఉన్నారు. ఇప్పుడు మన అదృష్టం. విశాఖపట్నం రక్షావారు అంటే వాళ్ళే. విశాఖపట్నం ఏ రాక్షస శక్తిని ముఖ్యం వల్ల ఇటువంటి వాళ్ళు శాస్త్రి శాస్త్రీయ భాగవతం అంటే ఒళ్ళు మర్చిపోతారు. ఓసారి రాజమండ్రిలో భాగవతం చెప్తూ ఈ గోపికలో ఈ రాష్ట్రవేల గురించి చెప్తుంటే ఏడ్చేసేట్టు మధ్యలో అసలు ఏడ్చేస్తూ సభ ఆగిపోయింది. చిన్న పిల్లాళ్ళ కానీ 10 మంది ఉన్నారు, వాళ్ళ మంది ఏడుస్తున్నాం గుర్తు లేదు. ఏడుపులో ప్రవచనం ఆగిపోతే ఆవిడ కింద కూర్చున్నారు కదా, ఎంతమంది అమ్మ మీరు వెళ్ళండి మీదకి అనగానే ఆవిడ కాస్త పైకి వచ్చి ఇలా కుదిపితే అప్పుడు ఆయనలో మొదటి ప్రవచనం కాస్త అరగంట ఆగి ఆయన మళ్ళీ తన మనసును స్వాధీనం ఇది చెప్పలేము. ఇది చెప్పడం కూడా కష్టం అయిపోతుంది. రాను చెప్పలేము. అది చెప్పనిచ్చే గ్రంథం కాదు, భాగవతం చెప్పి తీరాలి. ఇదో కూడా అందువల్ల ఇలా ఉంటాయి సమస్యలు. అందువల్ల రసప్రవాహంలో మునకలు వేసే ఆ గొంతున్నవాడు నిజంగా వైకుంఠం చేరుకొని స్వాతంత్రుడు అవుతాడు. కనుక నేను అనేక శాస్త్రాలు పరిశీలించి మీకు ఈ గోప్యాది గోప్యమైన రహస్యాన్ని వెల్లడించాను.
జగతి శుకకథాతో నిర్మలం నాస్తి కించిత్ నిర్ణయం చెప్పారు. సమస్త శాస్త్రాల సిద్ధాంతాల యొక్క సారలు ఈ జగత్తులో శుకశాస్త్రం కంటే ఏ కొంచెము పవిత్రమైనదంటూ వేరేది లేదు. జగతి శుకకథాత నిర్మలం నాస్తి కించిత్. శుకశాస్త్రం అంటే శ్రీమద్ భాగవతం. దీనికంటే కొంచెం పవిత్రమైనదంటూ వేరేది లేదు. మీరందరూ కూడా పరమానందం పొందడానికి సాధనటువంటి భాగవత ద్వాదశ స్కందముల రసాన్ని ఆస్వాదించండి. నియమపూర్వకంగా ఈ కథని అత్యంతమైన భక్తి శ్రవణం చేసే భక్తిభావంతో శ్రవణం చేసేవాళ్ళు, పరిశుద్ధమైన అంతఃకరణం కలిగిన భగవద్భక్తులు ఎదుట దీన్ని వినిపించేవాళ్ళు. ఈ ఇరువురు కూడా విధి విధానాన్ని పూర్తిగా అమలుపరచడం వల్ల దీని యొక్క యథార్థ ఫలాన్ని పొందుతారు. అట్టి వారికి 3 లోకాల్లో కూడా అసాధ్యం అంటూ ఉంటుంది. లోకాల పాలకుడు మనవాడు అయిపోతుంది. లోకాల అసాధ్యం ఏంటి? వాళ్ళ సింహాసనం అసాధ్యం ఉందా? లేదు. అంటే ఆ విధంగానే ఏతాంబుయో నియతతయా శృణోతి భక్త్యా యశ్చైనాం కథయతి శుద్ధ వైష్ణవాగ్రే తౌ సమ్యక్ విధికరణాత్ ఫలం లభేతే యాథాత్యన్న ఈ భువనే కిమపి అసాధ్యం. భువనే అసాధ్యం కిమపి. ఈ లోకాల్లో అసాధ్యం అంటే ఏముంటుంది అటువంటి వాడికి అని ఇది శ్రీ పద్మపురాణే ఉత్తరఖండే శ్రీమద్ భాగవత మహాత్మ్యే షష్టోధ్యాయః సమాప్తం. హరి ఓం. హరయే నమః 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 హరయే నమః. ఆయన వాయిస్ వెరైటీగా ఉంటుంది. గోపాలకృష్ణ గారు హరయే నమః అంటే గొంతులో ఆడవాళ్ళ గొంతు కలుస్తుంది. హరయే నమః. రేపటి నుంచి భాగవతం ప్రథమ స్కందం పరమశివుడికి చాలా ఇష్టమైన భాగవతం. ఆ భాగవతాన్ని మహాశివరాత్రి రోజున నుంచి ప్రారంభించుకుని 7 రోజుల పాటు 19 శీర్షికలు ఇందులో ఉన్నాయి. ఆ 19 శీర్షికల్ని భగవంతుడు ఎలా చేపిస్తే అలాగే రేపటి నుంచి మళ్ళీ సౌనకాది మహర్షులు సూత పౌరాణికులు ప్రశ్నించడం, మంగళాచరణం, అలాగే వ్యాసదేవుడు ఆయన దగ్గర నారదుల వారు వెళ్ళడం, భాగవత రచనకి ప్రేరేపించడం, ఇందులో ఇవన్నీ వస్తాయి. నారదుల యొక్క పూర్వజన్మ వృత్తాంతం, అశ్వత్థామ ద్రౌపదీపుత్రులను సంహరించడం, ఆ గర్భంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఇవన్నీ వేయడం, అంపశైన భీష్ముడు చేసిన స్థితి అద్భుతం. కుంతీదేవి మేనల్లుడు చేసిన స్థితి అద్భుతం. అద్భుతమైన స్తోత్రాలు రెండింటిలో ఉన్నాయి. అలాగే ధృతరాష్ట్రుల వారు కాస్త వైరాగ్య పూజ ఇంటి నుంచి బయటకు వెళ్ళడం, పరీక్షిత్ యొక్క దిగ్విజయ యాత్ర, కలిపుట్టుని నిగ్రహించడం, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా చివరిలో మహానుభావుడు కూర్చోగానే శుభయోగేంద్రుడు విచ్చేయడం, ఇవన్నీ జరిగి పరీక్షిత్ ప్రాయోపవేశం, శుభయోగి ఆగమనం, శుభయోగేంద్రుడు రావడంతో 1వ స్కందం. ఆయన మాట్లాడింది 2వ స్కందంలో. రోజు మళ్ళీ భగవంతుడు కలిగించిన మేరకు మళ్ళీ కలుపుదాం. ఇది దేవి మంగళం కోటలింగాయ మహనీయ